యోబు గురించి మనకు తెలియదేమీ లేదు. ఎందుకంటే యోబు గ్రంథము యోబు అబ్రహాం కంటే ముందున్నాడు అనేసి ప్రవక్త చాలా వర్తమానాల్లో మనకి తెలియచేసి ఉన్నాడు. మరి దేవుడు ఇక్కడ 38వ అధ్యాయంలో యోబుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. యోబు, నీవు ఇవన్నీ చేయగలవా? 31వ వచనంలో, 32, 33 వచనాల్లో, తర్వాత 38, 39 కనుక 40 ఈ యొక్క అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యోబుతో. ఈ 42వ అధ్యాయానికి వచ్చినప్పుడు యోబు ఏమంటున్నాడంటే 42వ అధ్యాయం 2వ వచనంలో, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏమియో నిష్ఫలము కానిదని నేను ఇప్పుడు తెలుసుకుంటాను. కనుక దేవుడు మాట్లాడితేనే కానీ ఏ మనిషికైనా సరే తన యొక్క స్థితి, తన యొక్క స్థానం అనేది అర్థం కాదు. కనుక దేవుడు మన జీవితంతో మాట్లాడినప్పుడు నిశ్చయంగా మనము ఏ స్థానంలో నిలబడ్డాము, మన యొక్క స్థితి ఏంటి, మనం ఏ పరిమాణంలో దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏ పరిమాణంలో మనల్ని ఆయన మన గురించి ఆలోచన చేసి ఉన్నాడు అనేది మనం గ్రహించగలము. మరి నిశ్చయంగా ఈ సాయంకాల సమయమున దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనం ఇక్కడ కూడికొని ఉన్నాము, ప్రార్థించి ఉన్నాము. నిన్న ఉపవాస ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకుని ఉంటారని నేను నమ్ముతున్నాను. మరి నిశ్చయంగా మరి దేవుడి సమయంలో మనతో మాట్లాడదు కాక, యోబుతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడినప్పుడు నిశ్చయముగా యోబు అయితే జవాబు చెప్పలేకపోయాడు చాలా విషయాలకి. అయ్యా, నువ్వు సమస్తమును చేయగలవని ప్రభా, నేను కేవలం ఏమాత్రము నిలబెట్టుకునేసి యోబు తనకి అర్థం కాని పరిస్థితి అంతా దేవుడి దగ్గర తేటతెల్లంగా యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఈ విషయాన్ని బట్టి నేను ఒకరోజు కూర్చొని వర్తమానము చదువుతుండగా, బైబిల్ చదువుతుండగా ఈ విషయాలు నేను ఆలోచించడం ప్రారంభించాను. ప్రవక్త ఏమి చెప్పి ఉన్నాడు ఈ యొక్క నక్షత్రాల గురించి, సప్తదశి నక్షత్రాల గురించి, అదేవిధంగా నక్షత్ర రాశుల గురించి, మృగశీర్షుల గురించి, కృత్తికా నక్షత్రం గురించి మరి ప్రవక్త ఏం చెప్పాడు అనేసి నేను వర్తమానంలో వెతికి చూసినప్పుడు కేవలం ప్రవక్త ఒకే ఒక మాట మాట్లాడాడు, ఓరియన్ అనేసి. ఓరియన్ అంటే అది కృత్తికా నక్షత్రము, మృగశీర్షిక నక్షత్రము. కనుక కొద్దిగా తెలుగు నాకు కొద్దిగా కష్టంగా ఉంటుంది, ఈ కొద్దిగా ఇంగ్లీష్ పదాలు ఇవి. మరి ఏదేమైనా సరే దేవుడు మన అందరికీ సహాయం చేయనుగాక. మరి ప్రార్థనాపూర్వకంగా ఉండండి. కనుక ఈ మృగశీర్షికకు కట్లు విప్పగలవా అనే మాటలో చూసినప్పుడు ఓరియన్ అనే ఆ పదం అక్కడ ఉంది. వర్తమానంలో చూసినప్పుడు బైబిల్లో కూడా ఓరియన్ అనేసి ఉంటుంది. కనుక ఆ ఓరియన్ గురించి నేను వెతికినప్పుడు వర్తమానాల్లో ప్రవక్త ఒకే ఒక్క చోట వాడాడు దాన్ని. ఏ పరిస్థితిలో వాడాడంటే, ప్రవక్త తన భార్య అయిన హోప్ చనిపోయినప్పుడు ఆ సమయంలో ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క భార్య తన ప్రాణం పోయే ముందు ప్రవక్తతో మాట్లాడుతూ ఉందంట. ఏమనంటే ఇలాగా ఆ ప్రవక్త అన్నాడు, ఆ ఓరియన్ వెనకాల అంటే ఆ మృగశీర్షిక ఆ నక్షత్రము వెనకాల ఒక 2 మనుషులు నా దగ్గరకు వచ్చి చెరువు వైపు నన్ను పట్టుకొని నన్ను నడిపించుకొని అవతల గట్టులోకి తీసుకుని వెళ్తూ ఉన్నారు అనేసి ఆమె విషయంలో ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక ఈ యొక్క ఓరియన్ అనే దాని వెనక ఆ యొక్క ఆయన భార్య అయిన హోప్ అవతల గట్టులోకి ఎలా ఉంది ఏంటి అనేది బియాండ్ ద కట్ ఆఫ్ టైం అంటే కాలం అనే తెర అవతల అనే వర్తమానంలో ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అవతల గట్టులోకి వెళ్ళిన తర్వాత ఆమె యవ్వనస్తురాల్లాగా ఉంది. అదే విధముగా ఆయన యొక్క ఆమె కుమార్తె కూడా అదే వయసులో ఉంది. ప్రవక్త కూడా అదే వయసులో ఉన్నాడు. అసలు అవతల గట్టులో అవతల పరిమాణములో ఏంటి అనేది మరి ఆ ఓరియన్ అనే పదం వెనక ప్రవక్త మాట్లాడిన దాన్ని బట్టి చూసుకొని ఇంకా నేను వర్తమానములో వాక్యములు వెదగడం అనేది ప్రారంభించాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక్కొక్క కార్యము దేవుడు తెలియజేసుకుంటా వస్తూ ఉన్నప్పుడు ప్రవక్త ఒక్క మాట మాట్లాడాడు. ఆ ఒక్క మాటలోనే సమస్తము దాగి ఉన్నది.
నిత్యత్వము దాగి ఉన్నది, మన యొక్క నిత్య యవనము దాగి ఉన్నది, మన యొక్క కన్నీరు లేదు, దుఃఖము లేదు, ఎటువంటి పరిస్థితులు లేవు, ఆనందము సంతోషము మరి ప్రభుత్వ యుగములు ఉండే ఆ పరిమాణంలోకి ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక మనం ఈ దేహంలోకి వచ్చి ఉన్నాము, ఈ దేహంలో పెట్టబడి ఉన్నాము. ఈ దేహంలో పెట్టబడక ముందు మనం ఎక్కడో ఉన్నాము, లేకుండా ఇక్కడికి రాలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఎక్కడి నుండో వచ్చిన వాళ్ళమయ్యి మళ్ళా అక్కడికే వెళ్ళనే ఉన్నాము. అయితే ఎక్కడి నుంచి వచ్చాము? ఇదే మనకి వర్తమానంలోకి రాకముందు ఈ ప్రశ్న ఉండింది. వర్తమానంలోకి వచ్చిన తర్వాత చాలా మంది కూడా ఈ ప్రశ్న అనేది బలంగా ఉంటుంది. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తున్నాం, అసలు ఎందుకు వచ్చాం, ఏం చేయడానికి వచ్చాం అనేది మన జీవితంలో ఇది చాలా ప్రశ్నగా ఉంటుంది. అయితే మనము ఇక్కడికి యాక్సిడెంట్గా రాలేదు అంటున్నాడు ప్రవక్త. మనము ఆయన యొక్క తలంపుగా, ఆయన తలంపులు, ఆయన ఆలోచనలను ఏం చేశాడంటే, ఆయన జగత్పురాన్ని వేయబడక ముందే మనల్ని ఆత్మరూపంలో చేసి ఆ మన సమయంలో, మన కాలంలోకి ఈ దేహంలో ప్రవేశింపబెట్టి ఈ కుటుంబాల్లో జన్మింపజేశాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈ కుటుంబాల్లో మనము జన్మింపబడినప్పుడు ఎంతో మంది ఎన్నో కుటుంబాల్లో జన్మింపబడ్డారు. అయితే కొంతమంది ఇక్కడ కూడుకొని ఉన్నాము. ఆమేన్. ఇక్కడ కొంతమందే కూడుకున్నారు. ఎందుకు ఇంతమంది ఈ కొంతమందే కూడుకొని ఉన్నాము? ఎందుకు వర్తమానంలోకి కొంతమందే వచ్చి ఉన్నారు? వాళ్ళు ఆ ప్రభు తలంపులోంచి వచ్చి ఉన్నారు కనుక మళ్ళా తిరిగి వాక్యములోకి, ఆయన తలంపులోకి మళ్ళా ఎవరై ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక దేవుడు ఆ విధమైన ప్రణాళిక వేసి ఆకర్షించుకున్నప్పుడు కుడికి కానీ ఎడమకి కానీ ఏమాత్రం మనము తొలగకుండా మనల్ని నడిపించే బాధ్యత ఆయన వహించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక మనం అనుకుంటా ఉంటాం, కొన్నిసార్లు మనం ఇటు వెళ్ళిపోయాము, కొన్నిసార్లు అటు వెళ్ళిపోయాము. ఈ వైపు వెళ్తే ఈ గోడ తగులుద్ది, ఆ వైపు వెళ్తే తగులుద్దా గోడ. కనుక ఎప్పుడైతే మధ్యలో నిలబడ్డామనుకోండి, ఎక్కడ ఉంటామో ఆ పులిపిటి తిన్నగా ఉంటాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ దేవుని స్వరాన్ని మనం వినగలిగే విధముగా ఉంటాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఈ యొక్క కార్యాలు మరి నేను వెతుకుతూ ఉన్నప్పుడు వాక్యములో దేవుడు ప్రవక్త ద్వారా ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే, ప్రవక్త ఒక మాట చెప్తా ఉన్నాడు. దేవుడు 3 బైబిల్ రాశాడంట. ఏం రాశాడు? ఆయన 3 బైబిల్ రాశాడని చెప్తా ఉన్నాడు. మొదటి బైబిల్ ఆయన ఆకాశంలో రాశాడంట. ఆకాశంలో రాస్తే కనబడాలి కదా మనకి. కనుక ఆకాశంలో ఎలా రాశాడు ఆయన, ఏ విధముగా రాశాడు? మరి ఆకాశంలో ఆయన బైబిల్ రాసినప్పుడు మనం మరి ఆ బైబిల్ చదివే వ్యక్తి ఉండాలి కదా, ఉండాలా లేదా? ఇప్పుడు ఈ బైబిల్ మనకు రాయబడింది. ఈ బైబిల్ ఒకప్పుడు లాటిన్ భాషలో ఉంది, అరమిక భాషలో, హిబ్రీ భాషలో ఉంది. ఆ భాష వచ్చిన వాళ్ళు చదివారు. తర్వాత లాటిన్ భాషలో తర్జుమా చేసినప్పుడు ఆ భాష వచ్చిన వాళ్ళు చదివారు. తర్వాత ఆంగ్లంలో తర్జుమా చేసినప్పుడు ఆంగ్ల భాష వచ్చిన వాళ్ళు చదివారు. అయితే ఇప్పుడు తెలుగులో తర్జుమా చేసినప్పుడు తెలుగు వచ్చిన వాళ్ళు మనము చదువుతూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదంతా పట్టడానికి ఆల్మోస్ట్ మనకి 1900 సంవత్సరాలు పట్టింది. ఆ విలియం క్యారీ గారు వచ్చి తెలుగులోకి తర్జుమా చేశారు. మరి నిశ్చయముగా మనం ఎంతో విలువైన వారము కదా. మరి దేవుని దృష్టిలో ఆ తెలుగులోకి తర్జుమా చేయించి, తెలుగు బైబిల్ ఇచ్చి, ఆ ప్రాంతీయ భాషల్లోకి వాక్యం ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా ఆ వాక్యము బయలువెడిన తర్వాత ప్రవక్తను రంగం మీదకి తీసుకొచ్చాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రవక్తను ఉచితంగా ఊరికినే ఎందుకు తీసుకురాలా? ప్రవక్తను పౌలు కాలంలో తీసుకురావచ్చు కదా, ప్రవక్తను మోషే కాలంలో తీసుకురావచ్చు కదా. కానీ ప్రవక్త పని ప్రవక్త ఈ కాలంలో చేయవలసినది కనుక, అది మనకు పరిచయంగా చేయవలసి ఉంది కనుక ప్రవక్తను ఈ కాలంలో దేవుడు పెట్టి పంపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అందుకనే మాట్లాడుతున్నాడు, ఈ సమయము, ఈ కాలము చూడాలని ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారంట. ప్రవక్త దాన్ని ఎన్నో వర్తమానాల్లో తేటపరుస్తూ ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం ప్రభు రక్తమాంసములుగా ఉన్నప్పుడు ఆ సమయాన్ని చూడాలని ఎంతో మంది అనుకున్నారు. కానీ చూచున్న మీరు ధన్యులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి వాక్యము శరీరధారి అయింది చూచున్న మీరు ధన్యులైన ప్రభు 2000 సంవత్సరాల క్రితం మాట్లాడినప్పుడు మరి ఈ సమయంలో యేసుక్రీస్తు శరీరధారి ఆయన అని నమ్మే ఈ సమయంలో మనము నిశ్చయముగా మనం ఇంకెంత ధన్యులమై ఉన్నామో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఒక్కడే వాక్యము శరీరధారి అయింది. అయితే ఆ వాక్యం ఇప్పుడు ఎన్నో దేహాల్లో వసిస్తా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ వాక్యములో భాగముగా మనము ఆ వాక్యము ఆ పెంతెకొస్తు దినాన ఎప్పుడైతే అగ్ని కణముగా బద్దలయ్యి ఇంతమంది 120 మందిలో వచ్చి
వచ్చి ఇప్పుడు ఇన్ని వేల మంది లక్షల మందిలో వసిస్తూ ఆయన వధువుగా నిశ్చయంగా మనల్ని ఆయన తిరిగి మనల్ని ఆయన పొందుకోవాలని వాంఛిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మరి నిశ్చయంగా ప్రవక్త ఏమని చెప్తా ఉన్నాడంటే ఆ యొక్క 3 బైబిల్ గురించి మాట్లాడినప్పుడు మొదటి బైబిల్ ఆకాశంలో రాయబడింది కదా, రాయబడిందా లేదా? అయితే ప్రవక్త దాన్ని ఏమని చెప్తానంటే ఎలాగ మొదటిగా ఆకాశంలో అది ఎలా రాయబడింది, ఏ విధముగా రాయబడింది ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఏమనంటే మిమ్మల్ని నేను ఒక సమయము కొంతసేపు నేను ప్రవక్త ఏమన్నానంటే మిమ్మల్ని ఆ మానసికమైన దర్శనములోకి నేను తీసుకెళ్ళగోరుచున్నాను అన్నాడు ప్రవక్త. పిల్లర్ ఆఫ్ ఫైర్ అనే వర్తమానంలో 14వ పేజీలో చెప్తా ఉన్నాడు. లెట్ us take a trip in a little space now, a mental vision, and go back 100 million years before అన్నాడు. 100 మిలియన్ల సంవత్సరాల క్రితం కిందకి ముందుకి నేను మిమ్మల్ని అందరినీ ఒక దర్శనములోకి తీసుకెళ్ళగోరుచున్నాను అంటున్నాడు ప్రవక్త. అక్కడికి ఎప్పుడైతే ప్రవక్త చూడండి 2000లో ఉన్నాం, 1990, 80 అలా వెనక్కి వెళ్తే 1900, 1800, 1700 అలా వెనక్కి వెళ్తే మనం వెనక్కి వెళ్తూ ఉంటే ఆదాము అవ్వల దగ్గరికి వెళ్తాం. అంతేనండి, కాలం ప్రారంభమైన దగ్గర నుంచి ఆదాము అవ్వలకి ఇంకా వెనక్కి వెళ్తే నిత్యత్వము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ నిత్యత్వంలోకి మనం ఇంకా వెనక్కి వెళ్ళామంటే సృష్టి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ సృష్టికి వెనక్కి వెళ్తే ఇంకేముంది, దేవుడు తనంతటకు తానే ఎవరు సమీపింపరాని తేజస్సుతో తనొక్కడే వసించుచూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన అదృశ్యుడిగా ఉన్నాడు, ఆయన ఒక్కడే ఉన్నాడు, ఎలోహింగా ఉన్నాడు. మరి ఆయన అలా ఉన్నప్పుడు ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమాత్రం ఉపయోగం లేదు. ఏకాంగులను ఏం చేస్తాడంట దేవుడు? ఎందుకు చేయాలనుకుంటున్నాడు? ఏకాంగులను సంసారాలు ఎందుకు చేయాలంటే ఒక కుటుంబము, ఆ కుటుంబ బాధ్యత, ఆ కుటుంబాన్ని పోషించే విధానము, అసలు ఆ వ్యక్తి బాధ్యత కలిగిన వ్యక్తి, బాధ్యత లేని వ్యక్తి, భార్య బిడ్డలను సరిగా చూసుకునే వ్యక్తి ఏంటి అనే ఒక ప్రక్రియ. అలాగే దేవుడు కూడా ఆయన ఎటువంటి బాధ్యత పరులో తనలో ఉన్న ఆ బాధ్యతని బయట పెట్టాలనేసి ఆయన ఏం చేశాడంటే ఉనికిలోకి వచ్చాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ఉనికిలోకి వచ్చిన దాన్ని ప్రవక్త ఏం చెప్తా ఉన్నాడంటే he always been God, and there were standing here watching creation come into existence. ఆయన లోగస్ లాగా వచ్చి ఆయన కలుగుగా అనుకొని ఆయన కలిగిన వాడిని ఆయన అదృష్టమైన వాడు ఏం చేశాడంట? దృశ్య రూపంలోకి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఆయన వెలుగుగా వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏది ఈ యొక్క సూర్యుని వెలుగు కాదు, అది కేవలం వాక్యపు వెలుగైంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది సృష్టించే వెలుగైంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఆ వెలుగుగా వచ్చినప్పుడు ఆయన రూపము ఆయన ఎరిగి ఉన్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ రూపములో ఆయన పోత పోసుకొని వచ్చాడో బయటికి, ఆ యొక్క ఏ రూపం అది? వెలుగు రూపము. ఆ రూపంలో ఆయన ఎప్పుడైతే వచ్చాడో, లోగస్గా వచ్చాడో, ఆయనకు ఒక రూపం అనేది ఏర్పడింది. ఆ రూపంలో, ఆ పోలికలో ఆయన భవిష్యత్తులో రక్తమాంసంలో రావాలి. ఆయన ఆ తర్వాత ఆయన మహిమ దేహంలోకి వెళ్ళాలి. ఆయన ఆ పోలికలో ఆయన మనలను చేసి పంపించి ఉన్నాడు. ఆ పోలిక ఏమైందంటే ఆయన ఎప్పుడైతే ఆ లోగస్గా వచ్చి డైరెక్ట్గా శరీరంలోకి వచ్చాడు, మనం ఏమయ్యామంటే ఆ లోగస్ నుంచి బైపాస్ అయిపోయాం. ఏమైపోయామంట? ఎటో వెళ్ళిపోయాము. ఆ థియోఫనీ నుంచి ఎటో వెళ్ళిపోయాము. ఆ థియోఫనీలోంచి ఆదాము అవ్వలు ఎప్పుడైతే పోగొట్టుకున్నారో మన మెమరీ లాస్ అయిపోయింది. అందుకని మనం ఎందుకు వచ్చాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఏమవుతున్నాము మనకి తెలియదు. ఎప్పుడైతే వర్తమానం మనకి ఎప్పుడైతే వచ్చిందో, వర్తమానము వచ్చినప్పుడు ఎప్పుడైతే నీవు దేవుడిని నమ్ముకున్నావు, పశ్చాత్తాపడ్డావు, మారు మనసు పొందావు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందావు. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందినప్పుడు నువ్వు దేవుడిని నమ్మి పొందావు. ఆమేన్. దేవుడిని నమ్మావు. దేవుడిని విశ్వసించి నువ్వు బాప్తిసం పొందినప్పుడు ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను నమ్మాలి. ఏం చేయాలంటే నిన్ను నన్ను నమ్మాలి. ఆయన మనం దేవుడిని నమ్ముతాం, అయితే దేవుడు మనల్ని నమ్మాలి కదా. మన దేవుడు మనల్ని నమ్మినప్పుడే ఆయన అత్యంత విలువైనది,
మనకిస్తాడు. దేవుని ఏదైతే ఆదాముని అవుని నమ్మి ఇచ్చాడో వాళ్ళు ఆ నమ్మకత్వాన్ని నిలబెట్టుకోలేక పోగొట్టుకున్నారు. అది మనకి తిరిగి రావాలి అంటే ప్రతి పరిస్థితిలో నీవు నిలబడాలి. దేవుని ఆయన ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకొని బయటికి రాగానే 40 దినాలు ఏమైందంటే ఆయన శోధింపబడ్డాడు. అరణ్యంలోకి వెళ్ళి సాతాను చేత శోధింపబడ్డాడు. అవునా? శోధింపబడిన తర్వాత ఆయన ఎప్పుడైతే ఆ బాప్తిస్మము తీసుకున్న తర్వాత శోధన గుండా వెళ్ళాడు. ఏమైందంటే ఆయనలో ప్రతి శోధన ఏం చేస్తుందంటే క్యారెక్టర్ తీసుకొస్తుందంట. మనిషిలో ఏం తీసుకొస్తుంది? క్యారెక్టర్ తీసుకొస్తుంది. ప్రతి ఒత్తిడి మనిషిలో క్యారెక్టర్ తీసుకొస్తుంది. అయితే నీకు వచ్చిన శోధన, నీకు వచ్చిన ఒత్తిడి 2 రకాలుగా నిన్ను బయటికి తీసుకొస్తుంది. ఒకటి ఏంటంటే చూడండి, ప్రతి శోధనలో పడిపోయేవాడు ఉంటాడు, నిలబడినోడు ఉంటాడు. ప్రతి ఒత్తిడిలో లోబడిపోయేవాడు ఉంటాడు, జయించినోడు ఉంటాడు. రిజల్ట్ ఏంటంటే జయించడము, ఓడిపోవడము. అయితే ఇక్కడ మనకి వర్తమానం ఎప్పుడైతే వచ్చిందో, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకుని ఆయన రక్తంతో మనం కడగబడ్డామో, మనం ఏమని అంగీకరిస్తున్నాం? మన పాపాలు కడగబడిని అని మనం అంగీకరిస్తున్నాం. మన విమోచన, మన పాప క్షమాపణ ఆ శిలువ మీద ఆయన చేశాడని మనము అంగీకరిస్తా ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం అంగీకరించినప్పుడు ఆ పాపాలన్నీ కడిగివేయబడినప్పుడు, ఆ కడిగివేయబడిన తర్వాత అక్కడి నుంచి ఏమవుతుందంట? శుద్ధీకరణ స్టార్ట్ అవుతుంది మన జీవితంలో. శుద్ధీకరణ ఎప్పుడైతే ఆ శుద్ధీకరణ స్టార్ట్ అయిన తర్వాత ఆయన ఆత్మను పొందుకునే వరకు ఆయన ఏం చేస్తూ ఉంటాడంట? అగ్నిలో కాలుస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొడతా ఉంటాడు శుద్ధి పెట్టి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే అగ్నిలో కాల్చి పుటము వేస్తూ ఉండి, ఎప్పుడైతే ఆ యొక్క శుద్ధి పెట్టి ఆ బంగారాన్ని కొడుతూ ఉంటే ఎవరి రూపం రావాలి? దాంట్లోకి కొట్టేవాడు రూపం రావాలి. ఆమె కొట్టేవాడు రూపం రావాలి. ఎప్పుడైతే కాలుస్తూ ఉన్నాడంటే ఆ వెండిని, ఆ బంగారాన్ని కాల్చినప్పుడు ఏమవుతుంది? దాంట్లో ఉన్న మస్తంతా బయటికి పోతుంది. కనుక మనము బంగారం అయినప్పుడు పోతుంది. ఆమె కనుక ఆయన ఎన్నిక చేసుకున్న విలువైంది మనము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎటువంటి శోధన వచ్చినా, ఎటువంటి ఒత్తిడి వచ్చినా సరే ఆ ఒత్తిడికి నిలబడినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన యందు విశ్వసిస్తాడు. మన యందు విశ్వసించి ఆయన ఆత్మను మనకి ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఆత్మను మనకి ఇచ్చినప్పుడు విమోచన దినం వరకు ఆత్మ చేత మీరు ముద్రించబడి ఉన్నారనే వాక్యం అనేది ఉంది. ఆ ఆత్మ ఎప్పుడైతే మనం ముద్రిస్తుందో, ఎప్పుడు దాకా? విమోచన దినం వరకు. రేపు దాకా కాదు, ఎప్పుడు దాకా కాదు, ఆయన్ని ముఖాముఖిగా నువ్వు చూచే వరకు నీ మీద ఏ పాపము ఆధిపత్యము చేయడానికి లేదు. ఇది నమ్మాలి మనం. ఎలాగా? ఇది నమ్మాలంటే చాలా కష్టంగా ఉంది కదా అని సాతాను తీసుకొచ్చి పెడతా ఉంటాడు. దేవుని చిత్తానికి, ఏమండి, మనిషి చిత్తానికి మధ్యలో వాడొచ్చి తారసలాడుతూ ఉంటాడంట. దేవుని చిత్తానికి, మానవ స్వచిత్తానికి, ఈ స్వచిత్తానికి, దేవుని చిత్తానికి నీవు మధ్యలో ఏం చేయాలంటే వాడు వచ్చినప్పుడు నీ చిత్తాన్ని చేయడానికి ప్రయత్నింపచేస్తూ ఉంటాడు వాడు. అయితే మన చిత్తాన్ని పక్కన పెట్టి, మన చిత్తమే పక్కన పెడితే సాతాను విలువైనోడా? మనకి దేవుడే విలువైనోడు. దేవుడు ఆ దేవుని చిత్తానికి మనం అప్పగించుకున్నప్పుడు ఆయన పోలికలోకి, ఆయన రూపంలోకి మనం మార్చబడగలము. ఎందుకంటే ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని. అప్పుడు ఒక ఆయన నడిచాడు, ఆ యొక్క నక్షత్రాలను చదువుతూ నడిచాడు ఒక ఆయన. ఎవరు నడిచింది? ఆ నక్షత్రాలను చదువుతూ నడిచాడు ఒక ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హానోకు దేవునితో నడిచెను. దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు ఏమైందంట? అలా నడుస్తూ ఉన్నాడంట దేవుని వాక్యముతో. నడుస్తూ ఉన్నాడు. 1 అడుగు, 2 అడుగులు, 3 అడుగులు అలా నడుస్తూ, ప్రతి అడుగు నడుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన నడుస్తూ ఉన్నాడో, ఏమండి, ఆయన నడుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నడిచి ఇనుము అయస్కాంతంతో రుద్దుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఏదో ఒక రోజున ఇనుము అయస్కాంతం కనుక ఎప్పుడైతే ఈ యొక్క హానోకు దేవునితో నడుస్తూ ఉంటే ఈ భూమి ఆకర్షణ శక్తి అంట హానోకు మీద నుంచి కోల్పోయింది. భూమి ఆకర్షించే శక్తి ఎప్పుడైతే హానోకు ఆ దేవునితో నడుస్తూ ఉంటే, ప్రభు ఎత్తపడ్డాడా? ఎత్తపడ్డాడు కదా, ఎత్తపడ్డాడు కదా. దేవునామానికి మహిమ కలుగును గాక. అంత ముందుకు వెళ్తే మనం హానోకు ఎత్తపడ్డాడు. అయితే ఏలియా దేవునితో నడిచి లేకపోయిననే మాట లేదు అక్కడ. అగ్నిరథాలు వచ్చి తీసుకెళ్ళి ప్రభువుని ఆ యొక్క మేఘం వచ్చి తీసుకెళ్ళిపోయింది. ఆమేన్.
అయితే హానోకు విషయంలోకి వచ్చేసరికి దేవునితో నడిచాను అని ఉంది. దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు భూమి ఆకర్షణ శక్తి ఎప్పుడైతే కోల్పోయిందో నెమ్మదిగా భూమి నుంచి ఒక 4 అడుగులు, 10 అడుగులు, 100 అడుగులు, 50 అడుగులు, 200 అడుగులు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. పైకి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఆకాశంలో అన్ని చూస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆకాశంలో చూసినప్పుడు ఆకాశంలో దేవుడు రాసిన బైబిల్ని చదువుతా ఉన్నాడు. ప్రవక్త ఏమన్నాడంటే ఆ యొక్క 12 రాసులంట దేవుని యొక్క బైబిల్ అంట ఆకాశం. ఏమండి, దేవుని యొక్క బైబిల్ అంట ఆకాశంలో. ఆ 12 రాసుల గురించి ప్రవక్త చెప్తా ఉన్నాడు. దట్ జోడియాక్ ఈస్ ద ఫస్ట్ బైబిల్ ఇన్ ద హెవెన్స్ అన్నాడు ప్రవక్త. దేవునామానికి మహిమ కలుగుగాక. ఆ యొక్క జోడియాక్ గురించి చూస్తూ ఉన్నప్పుడు ఆ జోడియాక్లో మొట్టమొదటిది ఏమన్నాడు ఆయన? కన్య అన్నాడు. ఆఖరిది సింహము అన్నాడు. నమ్ముతున్నారా? ఎప్పడలేదు ఇవన్నీ వర్తమానంలో. కనుక ఎప్పుడైతే ప్రవక్త ఇవన్నీ చెప్తూ ఉన్నాడు, ఆయన మొట్టమొదటిగా కన్యలో వచ్చాడు, ఆయన సింహముగా రానయ్యున్నాడు. ఇప్పుడు మనమున్నది కర్కాటక యుగము అన్నాడు. ఏమన్నాడు? కర్కాటక యుగము. కర్కాటకము అంటే క్యాన్సర్ ఏజ్. ఏమండి? క్యాన్సర్ ఏజ్ ప్రవక్త చెప్పాడు. నౌ వీఆర్ లివింగ్ ఇన్ ఎ క్యాన్సర్ ఏజ్ అన్నాడు. కనుక ఆ కర్కాటక యుగంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు మనకి ఏం కావాలంట? క్యాన్సర్ సోకకుండా మనకి యాంటీవైరస్ పెట్టి దేవుడు పంపించాడు. దేవుడు కనుక లోకంలో ఎంతో మందికి ఎన్నో రకాలైన ఆత్మీయ క్యాన్సర్లు కలగవచ్చు, కానీ ఆయన వధువుకి ఏ మాత్రం అది తాగకుండా, ఏ మాత్రం ఆ రోగము సోకకుండా ఆయన వాక్యపు అగ్ని ఆ యొక్క కచ్చను ఆయన వేసి పంపించున్నాడు. దేవుడు ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కదా, బ్యాంక్ అకౌంట్లో బ్యాంక్ దాచిపెట్టుకుంటాం. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ చేస్తూ ఉంటారు కదా. 24 గంటలు బ్యాంకుకి ఒక వింగ్ ఉంటుంది, సాఫ్ట్వేర్ వింగ్, ఫైర్ వాల్ వింగ్ అనమాట. అంటే ఏంటంటే ఎవరు నీ అకౌంట్లోకి ప్రవేశించకుండా వాళ్ళు యాంటీవైరస్ ప్రోగ్రాము ఎప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటారు, దాని మీద పనిచేస్తూనే ఉంటారు. అర్థమైందండి? ఎప్పుడు పనిచేస్తూనే ఉంటారు. ఏమాత్రమో నీ అకౌంట్లోకి వేరే వాళ్ళు ప్రవేశించే అవకాశం లేకుండా. అలాగే మనలోకి ఏ అన్య అభిషేకము లేకపోతే ఎటువంటి వాక్య విరుద్ధమైంది మనలోకి ప్రవేశించకుండా ఉండులాగున ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడు పనిచేస్తూనే ఉంది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. కనుక ఆ సమయంలో ఆ హానోకు నడుస్తూ ఉన్నప్పుడు ఆ నక్షత్ర మండలాలన్నీ చూస్తూ ఉన్నాడు. చూసినప్పుడు ఆ హానోకుని అడిగితే అన్నీ చెప్పాడా లేదా? హానోకు అన్నీ తెలుసు. ఎందుకంటే ప్రవక్త ఏమంటాడంటే ఈనోకు వాజ్ ఫస్ట్ ఆస్ట్రోనాట్ అన్నాడు. హానోకు మొట్టమొదటి వ్యోమగామి. కనుక ఆ యొక్క చంద్రుడి గురించి తెలుసు, ఆ నక్షత్ర మండలాల గురించి తెలుసు, ఇవన్నిటి గురించి తెలుసు. అయితే హానోకుని అడిగితే చెప్తాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అయితే ఎలా చెప్పాలి హానోకు దాన్ని? ఆయన కన్యకకి పుట్టనై ఉన్నాడు, ఆయన సింహముగా రానై ఉన్నాడు, ఆయన తీర్పు తీర్చునై ఉన్నాడు అని ఆ 12 ఆ యొక్క రాసులలో ఉన్న ప్రతి పరమార్థాన్ని తీసుకొచ్చి హానోకు ఏం చేశాడంట? పిరమిడ్లో కట్టాడంట. దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేంట్లో కట్టాడు? తీసుకొచ్చి పిరమిడ్లో కట్టాడు. ప్రవక్త చెప్తా ఉన్నాడు. కనుక ఈ కార్యము నిజంగా ఎలాగంటే ఆ దేవుడు మొట్టమొదటిగా ఆయన చేసిన ఆ యొక్క నక్షత్రాన్ని చేసిన విధానంలో ఎలాగంటే ఆయన మొదట కలుగుగాక అని పలికాడు. ఏమని అన్నాడు? కలుగుగాక అని పలికాడంట. ఏమీ లేదా సమయంలో, ఏమీ లేనప్పుడు ఆయన కలుగుగాక అన్నప్పుడు మొట్టమొదటి పరమాణువు బద్దలైందంట. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఫస్ట్ ఆటమ్ వాజ్ బ్రోకెన్ అంటున్నాడు ప్రవక్త. నిజంగా చూడండి, ఎప్పుడైతే ఆ యొక్క మొట్టమొదటి అణువు బద్దలైందో ఏం కలిగింది? అక్కడ వెలుగు కలిగింది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఏ అణువైనా బద్దలైతే ఏమొస్తుందండి? లైట్ వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. కనుక ఆ విధముగా ఆ వెలుగు వచ్చిన తర్వాత ఆయన వెలుగు కలుగుగాక అన్నాడు. వెలుగు కలిగిన భూమి ఆకాశములు సమస్తాన్ని సృష్టిని చేసుకుంటూ వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రవక్త ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమనంటే దేవుడు భూమి ఆకాశములను
సృష్టించాడు కదా. ఆ తర్వాత భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంది అన్నాడు ప్రవక్త. నిరాకారముగా శూన్యముగాను ఉన్నదానికిను దేవుడు భూమి ఆకాశము సృష్టించిన దానికి మధ్యన కొన్ని కోట్ల సంవత్సరాల మధ్యన ఉన్నది అన్నాడు ప్రవక్త. సైంటిస్టులు చెప్పారు, కానీ అదేంటో చెప్పలేదు సైంటిస్టులు. ఉంది అంటారు, భూమికి కొన్ని కోట్ల సంవత్సరాల ఆయుష్ అంటారు. సూర్యుడి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం చేయబడ్డాడు అంటాడు. ఈ నక్షత్రం 100 మిలియన్ల సంవత్సరాల క్రితం చేయబడింది అంటారు. కానీ దాని యొక్క మూలము చెప్పలేకపోయారు ఎవరు. సైన్స్ అందరూ అది. ఎందుకంటే దేవుడు కేవలము తన తలంపులో పెట్టుకుని ఉన్నాడు, దాన్ని దాచుకుని ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అది తెలియజేయాలంటే, ఆయన తలంపుల్లో తెలియజేయాలంటే ఆయన వధువు రావాలి భూమి మీదకి. ఆయన వధువు వచ్చినప్పుడే ఆయన తలంపుల్లో ఆయన బయటికి తీసి చెప్తాడు. వివాహము కాకముందు ఏకాంగిగా ఉన్నప్పుడు మనసులో ఏయో ఉంటాయా లేదా? పెళ్లిగాను యవనస్తులాగా మీ మనసులో ఏ ఉంటాయి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలాగా ఏ ఉంటాయి. అయితే ఎప్పుడైతే వివాహం అయిందో, వివాహం అయ్యే ముందు పెళ్లి చూపులు చూడడానికి విషయాలన్నీ ఇలాగనుకుంటున్నాను, నేను ఇలా ఊహించుకున్నా, నేను ఇలా అనుకుంటున్నా, అలా అనుకుంటున్నా. పెళ్ళైన తర్వాత ఇంకెవరికి సంబంధం లేదు, మీ ఇతర దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఆ విధంగా దేవుడు ఆయన వధువుని ఏర్పరచుకొని ఆయన తలంపుల్లో ముందు ఆమెను తెలియజేయాలంటే పెళ్లి చూపులు చూడాల్సిన పెద్ద ఆయన ఒక ఆయన కావాల్సి వచ్చింది. ఎవరండి ఆయన? పెళ్లి చూపులు చూసే పెద్ద ఆయన ఎవరు? ప్రవక్తేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా సంఘాలు ఉన్నాయి, పెళ్లి చూపులు చూసిన ఆయన చేసుకుంటాను, పెళ్లి చూపులు చూసిన ఆయనే చేసుకుంటాయి పెళ్లి చూపులు చూసిన ఆయన ఏసైనే సంఘాలు ఉన్నాయి. ఆ తర్వాత ఫోన్లో పెళ్లి చూపులు చూసి ఆయన మాట్లాడితే అబ్బా దేవుడే మాట్లాడుతున్నాడు అనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి? అయితే పెళ్లి కుమారుడు ఈ పెళ్లి పెద్ద ఆయన పెళ్లి కుమారుని పరిచయం చేసి పక్కకి వెళ్ళిపోతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన తగ్గవలసినది ఎవరు? పెళ్లి పెద్ద ఆయన తగ్గవలసినది, పెళ్లి కుమారుడు హెచ్చవలసినది. ఎప్పుడైతే పెళ్లి కుమారుడు హెచ్చుచున్నాడో, ఎందువల్ల పెళ్లి కుమారుడు హెచ్చరించబడుచున్నాడంటే పెళ్లి కుమార్తెను బట్టి. పెళ్లి కుమార్తె ఎందుకు హెచ్చింపబడుతుందంటే పెళ్లి కుమారుని బట్టి. వాళ్ళిద్దరిని బట్టే సమస్తము ఉనికి కలిగి ఉన్నది లోకంలో. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె లేకపోతే ఈ లోకంలో ఏమీ లేదు. ఈరోజు క్రీస్తు లేకుండా, మనము లేకుండా ఉంటే ఈ సృష్టి చేయడమే వ్యర్థమైనది. నమ్ముతున్నారా? అది మన విలువ. వధువు యొక్క విలువ వరుడు, వరుడు యొక్క విలువ వధువు. ఈ రోజు మనం విలువ ఏంటండి? ఆయన రక్తమైనది. ఆయన రక్తమేనా? కనుక ఆయన రక్తము మన విలువ అయినప్పుడు, మన విలువ ఆయన రక్తమైనప్పుడు మన యొక్క తలంపులు, మన సమస్తము ఆయనకి అప్పగించుకోవాలి. వేరే ఏ మాత్రము మన మనసులో ఉండకూడదు. కేవలము ఆయనే ఉండాలి మన యొక్క జీవితంలో. ఆయనకే ప్రథమ స్థానం ఇవ్వాల్సినది. ఏ మాత్రము సెకండరీ ప్లేస్ దేవుడికి ఏ మాత్రం మనం ఇవ్వకూడదు. అది ప్రవక్త తన జీవితంలో చేసి ఈ యొక్క కాలంలో మొదటి ఫలముగా ఆయన జీవితాన్ని జీవించి ఉన్నాడు. వర్తమానాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. మనము ఆ తదుపరి ఫలాలుగా మనం అదే ఫలము ఫలించి జీవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ అగ్ని బద్దలైందో, ఎప్పుడైతే అణువు బద్దలైందో, వెంటనే ఏమైనాడో వెలుగు కలిగినట్ట. ఏంటా వెలుగు ఏంటంటే అదే సూర్యుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రవక్త చెప్తా ఉన్నాడు, and an atom broke yonder when it did, the sun came into existence. ఏమొచ్చిందంట? సూర్యుడు ఉనికిలోకి వచ్చాడంట. కనుక and begin to world, సూర్యుడు వచ్చాడంట. సుడి తిరుగుతూ ఉన్నాడంట. సూర్యుడు సుడి తిరుగుతున్నాడా? లేదు. ఎప్పుడైతే ఆ పరిమాణము బద్దలైందో, ఆ బద్దలైనప్పుడు ఆయన మాట బద్దలయ్యి సూర్యుడిని చేసినప్పుడు, సూర్యుడిని మనము చూడగలమా? చూడలేము. ఆయన మాట ఒక అణువుగా ఉండి బద్దలైనప్పుడు, ఆ బద్దలైన సూర్యుడినే, నువ్వు బద్దలైన దాంట్లోంచి సృష్టింపబడిన సూర్యుడినే మనము చూడలేనప్పుడు, 1000 కోట్ల తేజోమయుడైన ఆయన మనకి బద్దగా ఉన్నాడు. ఆ 1000 కోట్ల తేజోమయుడైన ఆయన మనకి బద్దగా ఉన్నప్పుడు నిజముగా మనము కూడా ఆయన పోలికలో, ఆయన రూపంలోనే ఉన్నాము. ఏదో ఈ డబ్బను చూసి మన మహిమని మనము అర్థం చేసుకోలేకపోతున్నాం. ఏమండి? ఈ డబ్బను చూసి మన మహిమను మనము
అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆయన పక్కన నీవు నిలబడితే ఆయన ఛాయ, ఆయన రూపము, ఆయన వెలుగు, ఆయన మహిమ, ఆయన విమోచన సమస్తము మనమే అయి ఉన్నాము. ఇందుకొరకు ఆయన సమస్తాన్ని చేశాడంట. ఇందుకొరకు దేవుడు సమస్తాన్ని చేశాడు. నిన్ను నువ్వు ఏమాత్రము తక్కువగా చేసుకోమాక ఆయన నీ గురించి ఎంత ఆలోచించాడో నీకు తెలుసా అన్నాడు ప్రవక్త. ఎన్నో వర్తమానాల్లో ఈ మాట చెప్తా ఉన్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ సూర్యుడు వచ్చాట ఎలా ఉన్నాడు? సుడులు తిరుగుతా ఉన్నాడంట. ముందు ఎలా ఉంది? సుడులు తిరుగుతా ఉన్నాడంట. ఇప్పుడు సూర్యుడు చూస్తే పొద్దున ఇలా సాయంత్రం ఇలా వెళ్ళిపోతుందంట. సూర్యుడు వెళ్ళట్లా, మనమే తిరుగుతున్నాం. ఏమండి? భూమి అంట గంటకు 2000 మైళ్ళ స్పీడ్తో తిరుగుతుందంట. ఏమో తెలుస్తుందా? ఏం తెలియదు. భూమి మీద మనం ప్రశాంతంగా పెట్టాడు దేవుడు. భూమికి చెప్పాడు తిరుగు అని. దేవుడు మనకి ముందుకు కలిగిందని. రైలు బండి ఎక్కినాం. రైలు బండి 100 కిలోమీటర్ల స్పీడ్లో వచ్చింది. నేను వచ్చేటప్పుడు బండి తిరుగుతూ ఉంది, బండి చక్రాలు తిరుగుతూ ఉన్నాయి. నేను మాత్రం కూర్చొనే ఉన్నా లోపల. చూడండి దేవుని ప్రణాళిక ఎంత విలువైంది. విజయవాడలోకి కానీ రాజమండ్రిలో చల్లగా దింపింది దేశంలో. అలాగే ఈ భూలోకంలో దేవుడు మనల్ని పెట్టి భూమి ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళా అక్కడికి వెళ్ళినట్లుగా భూమిని తిప్పుతా ఉన్నాడు దేవుడు. భూమిని తిప్పే ముందు ఏం చేశాడంట? మొట్టమొదటిగా సమస్తానికి ఈ జీవకోటికి, అంటే భూమి మీద ఉన్న భూలోకంలో ఉండే ప్రతి జీవకోటికి అయినా సూర్యుని ఏం చెప్పాడంట? చేశాడంట, ముందు నువ్వు తిరిగి అన్నాడంట. దేవుడు నామానికి మహిమ. ఎప్పుడైతే ఆ సూర్యుడు తిరుగుతూ ఉన్నాడో, మీకు ఇదివరకు దీపావళి విష్ణు చక్రం, భూచక్రం మీద అంటారు చూసారా? విష్ణు చక్రం అది. సూర్యుడిని పెట్టి ఇలా పెట్టాడు దేవుడు, ఏలు పెట్టి తిరుగుతా ఉన్నాడంట. దేవుడు నామానికి మహిమ కలుగు. ఇవన్నీ కాపీ కొట్టేశారు మన బైబిల్లోంచి వీళ్ళందరూ. ఎప్పుడైతే ఏలు పెట్టి తిరుగుతా ఉన్నాడో అందులోంచి ఒక్కొక్క చక్రం తిరుగుతా పట్టుకుంటాం కదా, విష్ణు చక్రం అంటారు కదా, అది తిరుగుతా ఉందనుకోండి ఒక్కొక్కటి కణాలు బయటకు వస్తూ ఉన్నాయంట. వస్తున్నాయా? వస్తాయా లేదా? ఆ కణం ఒక్కొక్క చిన్న చిన్న ముక్కలు బయట తుంపర్లా వచ్చినప్పుడు ఏమని చెప్పాడంట? ఇదిగో నువ్వు ఇక్కడికి వెళ్ళి నిలబడు, నువ్వు ఇక్కడికి వెళ్ళి నిలబడు, నువ్వు ఇక్కడికి వెళ్ళి నిలబడు, నువ్వు అక్కడికి వెళ్ళి నిలబడు, నువ్వు ఇక్కడికి వెళ్ళి నిలబడు. ఏమండి? ఈ యొక్క సమస్తమైన ఈ అనంతములో వాటిని ఏ ఏ స్థానాల్లో నిలబెట్టాలో ఆ స్థానంలో అందులో ఆ సూర్యునిలో ఉన్న భాగాల్ని ఆయన నక్షత్రములుగా చేసి నిలబెట్టాడంట. మరి అటువంటి భౌతికమైన సూర్యుడు తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఆ సూర్యుడిలోంచి వచ్చిన వాటి స్థానాలు ఆయన ఏర్పరిచినప్పుడు అవి నక్షత్రాలుగా వాటి స్థానాల్లో అవి నిలబడినాయి. నిలబడినా లేదా? మరి మన నీతిశీలుడైన యేసయ్య ఈ భూలోకములోకి వచ్చి ఆయన భూలోకములో సంచారం చేసి గలిలయ, నజరేయ, ఆ యూదయ ప్రాంతాల్లో సంచారం చేస్తూ ఆయన తిరుగుతూ ఆయన పలుకుతూ ఉన్నప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ సువార్త ప్రపంచమంతా వెళ్ళినప్పుడు ఏమైందంట? ఇదిగో నువ్వు విజయవాడలో పుట్టు, ఇదిగో నీవు రాజోల్లో ఉండు, రాజోలు ఊరు, ఆ ఊర్లో పలానా ఇంటి నెంబర్లో ఉండు. ప్రవక్త దగ్గరికి ప్రభు వచ్చి నిలబడి ప్రవక్తను మలుగు చేసుకుని నిలబడి ప్రభు మాట్లాడుతున్నప్పుడు, ఇదో నువ్వు పలానా ఇంటి నెంబర్లోంచి వచ్చావు, పలానా సందులోంచి వచ్చావు, పలానా ఊర్లోంచి వచ్చావు. ఎక్కడ ఇదంతా? నామానికి మహిమ కలుగుగాక. ఆయన తలంపుల్లో ఉన్నదని ఆయన ఎప్పుడైతే ఆ యొక్క నీతిశూరుడిగా ఉండి ఆయన తిరుగుతూ ఉన్నాడో, లోకస్గా ఉన్నాడో, భూమికి జగత్కి పునాది వేయబడక ముందే ఏమీ లేనప్పుడు ఆయన లోకస్గా ఉన్నాడు. ఆయన తలంపుల్లో ఆయన నువ్వు ఏ ఇంట్లో పుట్టాలి, నువ్వు ఏ డోర్ నెంబర్లో ఉండాలి, ఏ వీధిలో ఉండాలి, ఏ ఊర్లో పనిచేయాలి, ఏం పని చేయాలి, ఏ సమయానికి ఏం చేయాలి, సమస్తము రాసిపెట్టాడు ఆయన. ప్రవక్తకి ఎలా తెలిసిపోయినాయండి? ప్రవక్తలు దేవుని నేత్రములు. ఎప్పుడైతే ఆ ప్రవక్త అంటా ఉన్నాడు ఇక్కడ, ఐ కుడ్ సీ ద సన్ స్వర్లింగ్ అంటున్నాడు ఇక్కడ ప్రవక్త. ఎందుకంటే ప్రవక్త చాలా చెప్తా ఉన్నాడు, ఐ కుడ్ సీ అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. చాలా ఉత్తమం, నేను చూస్తున్నాను, నేను చూడగలుగుతున్నాను అంటున్నాడు. ఎందుకంటే దేవుని నేత్రమైన ప్రవక్త అక్కడ ఏం జరుగుతుందో చూస్తా ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ మొట్టమొదటి బైబిల్లో ఆయన రాసినవి కొన్ని ఏం చేశాడంటే, ఈయన గారిని యోబు గారిని అడిగాడు, అయ్యా నువ్వు చాలా జ్ఞానంగా మాట్లాడుతున్నావే, నువ్వు చాలా జ్ఞానం అనుకుంటున్నావే, చక్రవర్తిని అనుకుంటున్నావే, నీలో చాలా జ్ఞానం ఉంది అనుకుంటున్నావే, నీ ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా పెద్ద సర్కిలే, చాలా పెద్దోళ్ళే, ఇంతమంది ఉన్నారు కదా. మరి యోబు
కొంచెం హృదయంలో కొద్దిగా గర్వించినట్టుగా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు వర్తమానంలో. కొంచెం అలా సెల్ఫ్ సెటిల్మెంట్ వచ్చేసిన తర్వాత, ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత, ఎస్టాబ్లిష్ అయ్యేదాకా మనిషి పరిగెడతా ఉంటాడు. అవునా? పరిగెడతా ఉంటాడు. ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అవుతూ ఉంటాడు. బాగా ఎస్టాబ్లిష్ అయిపోయి నిద్రపోతాడు. అంతేనండి. కానీ దేవుని యొక్క ఎన్నిక అనేది నువ్వు ఎస్టాబ్లిష్ అవ్వకముందే నిన్ను ఎస్టాబ్లిష్ చేశాడు. నువ్వు రిలాక్స్ కాకముందే నిన్ను రిలాక్స్ చేశాడు. నువ్వు నిద్రపోకముందే నిన్ను నిద్ర వచ్చాడు దేవుడు. అయితే ఇప్పుడు మేలుకోవాలి. మనము నిద్రపోయిన సమయం చాలా మనకి మన జీవితాలు. మనం ఎప్పుడు పరిగెడుతూ ఉండాలి. ఆత్మ ముందుకు ఎలా వెళ్తున్నప్పుడు ఆ చక్రాలు ఎలా వెళ్తా ఉన్నాయో, ఆ ఆత్మ పైనుంచి వైపే ఆ 4 జీవులు ఎలా పయనిస్తున్నాయో మనము కూడా అదే విధానంలో వెళ్ళాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇట్ ఈస్ నాట్ ద టైమ్ టు రిలాక్స్ అన్నాడు ప్రవక్త. ఈ లోకానికి వచ్చింది మనము రిలాక్స్ అయిపోవడానికి కాదు. ఈ లోకానికి వచ్చింది ఇప్పుడు ఏమన్నాడు ప్రవక్త? నౌ ద థింగ్ స్టార్ట్స్. ఈ లోకంలోకి వచ్చి నువ్వు రక్షింపబడిన తర్వాత నీ పరుగు ప్రారంభమైంది. ఏ పరుగది? నీ విశ్వాస పరుగు. దేవుని నామానికి గాక. పౌలు అందుకనే అంటున్నాడు, ఇదిగో నా పరుగు నేను పరిగెత్తి కడవరకు తొడగొట్టి తీసుకునే అన్నాడు లేదా? ఐ హావ్ గాట్ ద రైచియస్నెస్ క్రౌన్ అంటున్నాడు ఆయన. నీతి కిరీటాన్ని నేను ఏమంటండి? నీతి కిరీటం నేను ఐ హావ్ ఫౌండ్ అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఆ విధమైన పరుగు మనము పరిగెత్తాలి. ఏమాత్రము నిర్లక్ష్య వైద్యులతో మనం ఉంటే ఏమాత్రము సరిపోదు. సంపూర్ణ రాత్రి ప్రార్థనలో సంపూర్ణంగా నిద్రపోయేవాళ్ళు కూడా ఉంటారు. ఏమండి? ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఉన్నారని నేను అనట్లేదు, క్షమించండి దయచేసి. ఉంటారు. మరి వాళ్ళెవరో వాళ్ళకి తెలియాలి, నాకు తెలియదు. కనుక సంపూర్ణ రాత్రి ప్రార్థనలో పసిపిల్లలు పడుకోవచ్చు, పడుకుంటాడు. అవునండి? పెద్ద పిల్లలు పడుకుంటానికి లేదు, ప్రార్థించాలి. దేవుని నామానికి మహిమ. పసిపిల్లడు ఆకలేస్తే ప్రార్థన చేస్తా అలుస్తూ ఉంటాడు, కేకలు పెడతా ఉంటాడు. పసిపిల్లడు తల్లి ఏం చేస్తుందంట? ఆమె తింటావా నాన్న అంటారంట. ఆమె తింటావా నాన్న అంటే పసిపిల్లడికే అర్థం అవుతుంది ఆమె అంటే ఏంటో. ఆర్చ్కి వెళ్దాం నాన్న అంటే ఆడికే అర్థం అవుతుంది. ఇప్పుడు ఆ సిస్టర్స్ ఆర్చ్కి వెళ్దామా, బ్రదర్స్ ఆమె తిందామా అంటే కుదురుతా? కుదురుతుంది. ఆ భాష వాళ్ళకే. పసిపిల్లల భాష విడిచిపెట్టి మనము పక్షురాజు భాషలోకి వచ్చాము. దేవుని దివారాత్రము ఆయన కునుకడు, అయితే వధువు కూడా కునుకదు, నిద్రపోదు. ఆయన కోసమే చూస్తా ఉంటాడు. నిశ్చయముగా అటువంటి స్థానం ఇచ్చి మనల్ని ఆయన పెట్టినప్పుడు నిజముగా చూడండి, మనకి పోయినసారి నేను వచ్చినప్పుడు మనం మాట్లాడాం, మనకి ముంగుర్తుగా హానోకు ఉన్నాడు, కానీ మనము లేకుండా హానోకు పరిపూర్ణుడు కాదు. గుర్తుందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు నీవు ఎత్తబడితేనే అక్కడ హానోక్కి స్టోరీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా దేవుని ఎదురు ఉంటూ వెళ్ళాలి, వితౌట్ ఎనీ పర్పస్. ఏమండి? వితౌట్ ఎనీ పర్పస్. ఏలియాకైనా మోషేకైనా వితౌట్ ఎనీ పర్పస్ అలా ఉంటారు. చూడండి, అవతల గట్లో చనిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు 6వ పరిమాణంలో, వాళ్ళు కూడా అలాగే ఉన్నారు, వితౌట్ ఎనీ పర్పస్. బట్ ఇక్కడ పర్పస్ పెట్టి టార్గెట్ పెట్టింది ఎవరికి? దేవుడు మనకే పెట్టాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ దేహంలో నీవు ఉన్నప్పుడు ఆయన కొన్ని టార్గెట్స్ పెట్టి నీ లోకంలో విడిచిపెట్టాడు. ఆయన నువ్వు అచీవ్ అవ్వాల్సిందే. నా వల్ల కాదంటే నీ వల్ల కాదు, నీ వల్ల అవుద్దనే పెట్టాడు. నువ్వు శోధన సహించగలవనే పెట్టాడు, నువ్వు జయించగలవనే పెట్టాడు. ఒకసారి ఓడిపోయావు, రెండోసారి ఓడిపోగలవా? ఒకసారి నడుస్తున్నప్పుడు ఆ దారిలో వెళ్ళేటప్పుడు పలానా బండి వేసుకెళ్ళినప్పుడు ఇందాక సహోదరుడు తీసుకొచ్చాడు, ఎక్కడ ఏ గొయ్యి ఉందో ఆయనకి తెలుసు. నేను తోలితే బండి అన్ని గోతుల్లో తీసుకొస్తాను. అవునా? కనుక ఆ రోడ్డు ఆయనకి తెలుసు. ఏదో మొదటిసారి వెళ్ళి టమార్మని పడి ఉంటాడు, అక్కడికి రాగానే స్లో చేశాడు రెండోసారి. మన జీవితంలో ఎన్నో శోధనలు, ఒత్తిళ్ళు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఫస్ట్ టైం, ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఫస్ట్ బ్లో ఈజ్ హాఫ్ ద బ్యాటిల్ అనేసి. ఫస్ట్ బ్లో ఈజ్ హాఫ్ ద బ్యాటిల్ అంట. అంటే మొట్టమొదటిసారి తగిలిన దెబ్బతో సగం యుద్ధం అయిపోయినట్టేనంట. అయితే సగం యుద్ధం మిగిలింది. ఇంకా ఒకసారి మన జీవితంలో ఏదైనా శోధనలో మనం కొద్దిగా అలా
వెనుకంజ వేస్తే రెండవసారి నువ్వు వెనుకంజ కాదు, డబల్ చేయించాలి దేవుని ఆమేన్. కనుక ప్రభువు ఒక్కసారి సిలువకు అప్పగింపబడ్డాడు, ఒక్కసారి తిరిగి లేచాడు ఆయన, అవునా? అయితే 1, 2, 3వ రోజు లేచాడు, 2 రోజులు అయిన తర్వాత. 1 day or 2 days, బట్ 3rd day లేగాల్సిందే. నీతిమంతుడు 7 మార్లు పడిపోయిన వాడు ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏదో మనకి ఇలా అయిపోయింది, మనం ఇలాగా ఒక వీక్ అయ్యాం. నో నో, యు ఆర్ నాట్ వీక్. when you are weak you are strong అని వాక్యం చెప్తా ఉంది. నీవు ఎప్పుడైతే బలహీనుడో, నీవు ఎప్పుడే పరిపూర్ణమైన బలవంతుడు అని వాక్యం చెప్తా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హానోకు నడుస్తూ ఉంటే హానోకు శోధన రాలేదా? హానోకు ఒత్తిళ్లు రాలేదా? హానోకు ఇబ్బందులు రాలేదా? హానోకు భార్య గురించి బిడ్డల గురించి రాయబడలేదు. క్షమించండి, అంటే ఎక్కువగా ఏమాత్రం రాయబడలేదు. హానోకు పెళ్లి చేసుకున్నాడు, పిల్లలను అన్నాడు, దేవునితో నడుస్తూ ఉన్నాడు. ఉప్పు ఎక్కువైతే హానుకు కోపం రాకుండా ఉందా? ఎప్పుడైనా బాధ చేసిన దాంట్లో ఉండదు, ఉంటుంది. ఇవన్నీ వస్తాయి. కానీ దేవుని చిత్తం వేరు, నీకు ఉప్పు ఎక్కువయ్యేది ఇది వేరు. నీ చిత్తం ఇది, నీ కుటుంబ చిత్తం. దేవుని చిత్తాన్ని బట్టి ఈరోజు నేను మటన్ తెచ్చుకుని వండుకున్నానంటే అది దేవుని చిత్తం కాదు, నీ చిత్తం అది. దేవుని చిత్తం ఏదో మన చిత్తం ఏదో మనం ముందు ఎరగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వే బట్టలు వేసుకోవాలో అది దేవుని చిత్తం కాదు, నీ చిత్తం అది, అవునా? దేవుని చిత్తాన్ని నువ్వు వెరిగినప్పుడు దాన్ని బట్టి దేవుని చిత్తానుసారమైన వస్త్రధారణ వేసుకుంటాం మనం. ఆమేన్. ప్రవక్తని వర్తమానంలో తెలియజేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని చిత్తం ఏంటండి? వాట్ ఈస్ గాడ్స్ విల్? దేవుని చిత్తము ఏదో కాదు, కానీ దేవుని చిత్తము యేసుక్రీస్తే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని చిత్తము యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యొక్క చిత్తం ఎవరు? మనమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని చిత్తమును తెలియజేసిన వాడు యేసుక్రీస్తు. ఈరోజు యేసుక్రీస్తు చిత్తాన్ని తెలియజేయగలిగింది నీవు నేనే. ఈ లోకంలో దేవుణ్ణి చూపించింది యేసుక్రీస్తు వారైనప్పుడు ఈరోజు యేసుక్రీస్తు వారిని చూపించాల్సింది నువ్వు నేనే ఈ లోకంలో. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని చిత్తం ఏమో నో, నీకు తెలుసు దేవుని చిత్తం ఏదో, కానీ నువ్వు మాట అంటావు, అవునా? ఎన్నోసార్లు మనం ఈ మాట మాట్లాడుతూ ఉంటాం. దేవుని చిత్తం ఏమై ఉందో, దేవుని చిత్తం నీకు తెలుసు కూడా నువ్వు మాట్లాడు. దేవుని చిత్తం అంటే నీకు ఇష్టం లేదు అక్కడ, కానీ నీకు ఇష్టం లేనప్పుడు దేవుని చిత్తం ఏమై ఉందో. ఏమ్మా ఎంతకాలం నువ్వు బాప్తిసం తీసుకున్నావు? దేవుని చిత్తం ఏమై ఉందోనండి. నువ్వు పశ్చాత్తాపడవు, నువ్వు మారు మనసు పొందవు, నువ్వు బాప్తిసం తీసుకోవు, కానీ దేవుడి మీద నెరవేరుస్తావు. అవునా? యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ డెసిషన్. దేవుడు నీ చేతికి ఇప్పుడు ఆయన ప్రవక్త ఒక వర్తమానము ప్రసంగించాడు. ఏమనంటే గాడ్స్ ర్యాప్ గిఫ్ట్ అనేసి. తెలుగు ఏమంటారు అది? చుట్టబడిన కానుక. చుట్టబడిన కానుకగా దేవుణ్ణి ఈరోజు మన చేతికి, యేసుక్రీస్తుని దేవుడు మన చేతికి ఇచ్చాడంట. ఈరోజు ఆ చుట్టబడిన కానుక మన చేతికి ఇవ్వబడినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావు అంటున్నాడు ప్రవక్త. వర్తమానం ఆఖరికి వచ్చేసరికి నువ్వు ఆ పిల్లవాడిగా ఉన్న యేసుక్రీస్తుని విసిరి పడేస్తావా? జాగ్రత్తగా చేర్చుకుంటావా? ఏం చేస్తావు నీవు? కనుక ఆ రోజు హానోకి దేవుడు వాక్యంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యముని బట్టి హానోకు నడుస్తూ ఉన్నాడు. ఆకాశంలో మొత్తం ఏంటంటే చూస్తూ ఉన్నాడు. చూసినప్పుడు వాక్యంలో దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడో చూద్దాం ఒక్కసారి. యోబు గ్రంథములోకి. కృత్తిగా నక్షత్రములు నీవు బంధింపగలవా? మృగశీర్షక కట్లు విప్పగలవా? వాటి కాలంలో నక్షత్ర రాశులు వచ్చినట్లుగా చేయగలవా? కనుక ఇక్కడ 9వ అధ్యాయము 9వ వచనములో చూచినప్పుడు యోబు, అదే గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో చూసినప్పుడు ఆయన ఇక్కడ వాక్యంలో యోబు ఇలా ప్రతిధ్వనించినట్ట. ఆయన స్వాతి, మృగశీర్షిక, కృత్తిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాశులుగా చేసిన వాడు. ఇక్కడ ఏమున్నాయండి? 3 ఉన్నాయి. ఏమున్నాయి? 3 కనబడుతున్నాయి ఇక్కడ. స్వాతి, మృగశీర్షిక, కృత్తిక అను వాటిని దక్షిణ రాశులుగా చేసిన వాడు. తెలుగులో సరిగా లేదు అది, ఇంగ్లీష్లో చాలా బాగుంది. ఏమంటే అక్కడ స్వాతి అంటే ఆర్క్టూరస్ అనే మాట ఉంది. మృగశీర్షిక అంటే ఓరియన్, కృత్తిక అంటే ప్లీడియస్ అండ్ చాంబర్స్ ఆఫ్ ది సౌత్ అని. సరే ఇది ఏంటి అనేసి నేను
చూద్దాం అనుకున్నాను. తర్వాత 38-31లో ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ పీడియస్ అని ఉంటుంది. అంటే కృత్తిక యొక్క ప్రభావము. కెన్ యూ లూజ్ బ్యాండ్స్ ఆఫ్ ఓరియన్ అంటున్నాడు దేవుడు ఎవరితో? యోగుతో. నీవు ఆ యొక్క ఓరియన్ అంటే ఆ కృత్తిక నక్షత్రం యొక్క కట్లు విప్పగలవా? నడికట్లు విప్పగలవా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటి నాకు అర్థం కాలేదు. ప్రవక్త అయితే ఆ ఓరియన్ వెనకాల ఇద్దరు తెల్లని వస్త్రములు వేసుకొని సహోదరి పోపుని నిత్యత్వంలోకి నడిపించారు అనే మాట ఒక్కటే మాట్లాడాడు ప్రవక్త. తీగ చాలు కదా డొంకంత కదలడానికి? చాలు కదండి. పరిశుద్ధాత్మ చాలు మనకి. వేరే ఏం అక్కర్లేదు. వేరే సూపర్ రెవల్యూషన్స్ అక్కర్లేదు మనకి. వాక్యములో ఏముందో, వర్తమానములో ఏం చెప్తా ఉందో అదే చాలు మనకి. కనుక ఎప్పుడైతే ఈ ఓరియన్ గురించి, ఈ ఆర్క్టూరస్ గురించి నేను ఆలోచన చేసి, మరి ప్రభువా నువ్వు ఇది ఎలాగ నాకు తెలియజేయని ప్రభువుని అడిగినప్పుడు ఆర్క్టూరస్ అనేది ఏంటి అనేసి చూసినప్పుడు ఆర్క్టూరస్ గురించి చదివాను. ఆర్క్టూరస్ అంటే ఏంటంటే అది స్వాతి నక్షత్రం. అది చూసినప్పుడు అది ఒక రెడ్ జైంట్ స్టార్ అంట. ఇన్ నార్దర్న్ హెమిస్ఫియర్, ఉత్తరం వైపు ఉంటుందంట భూమికి ఆ నక్షత్రం. ఎటువైపు? ఉత్తరం వైపు. కనుక అది ఉత్తరం వైపు ఉండి ఇట్ క్యాన్ సీన్ ఫ్రమ్ ఎర్త్ ఇన్ ద కాన్స్టలేషన్ బూట్స్ కాల్డ్ హెర్డ్స్మెన్. కనుక అది ఏ కాన్స్టలేషన్ అంటే ఏ నక్షత్ర సమూహంలో ఉందంటే బూట్స్ అనే నక్షత్ర సమూహంలో ఉంది. నక్షత్ర సమూహాలు ఎలా ఉంటాయంటే చూడండి, ఈ యొక్క నక్షత్ర సమూహాలు అనుకోండి, ఇక్కడ ఉంటుంది ఒకటి. ఈ నక్షత్ర సమూహంలో ఈ బూట్స్ అనేది, ఇదంతా బూట్స్ అనేది, దీన్ని బూట్స్ అనే దాంట్లో హర్డ్స్ మ్యాన్ అని అంటారు. దీన్ని హర్డ్స్ మ్యాన్ అంటే ఏంటి? హర్డ్ అంటే ఏంటి? హర్డ్ అంటే ఏంటండి? మంద. మ్యాన్ అంటే మంద. మ్యాన్ అంటే కాయువాడు. అవునా? హర్డ్స్ మ్యాన్ అనేది అంటే దాని అర్థం ఏంటంటే మందను కాయువాడు. ఈ మందను కాయువాడు అనే నక్షత్రం అది. ఈ మందను కాయువాడనే ఆ యొక్క నక్షత్ర కూటమిలో ఈ ఆర్క్టూరస్ అనే నక్షత్రం ఉందంట. బ్రైట్గా ఉందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈ నక్షత్ర కూటమి ఏం చేస్తూ ఉందంట? ఈ నక్షత్ర కూటమి పక్కన కన్యక రాశి ఉందంట. కన్యక. ఈ నక్షత్ర కూటమి అంట ఈ కన్యక రాశి ముందు మోకరిల్లినట్టు ఉందండి. ఎలా ఉంది? కన్యక రాశి ముందు కన్యక గర్భవతి అయి కుమారుని కనును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మంద కాయువారు ఎవరు? పశువుల కాపరులు. ఆ రాత్రి కాలమందు ప్రభువు పుట్టినప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ మందను కాయు వాళ్ళంతా వెళ్ళి ఎవరి ముందు మోకరిల్లారు? ఎవరి ముందు? దేవుని నామానికి మహిమ కలుగును. ప్రభువు ముందు మోకరిల్లారు. ఎందుకంటే ఆ కన్యా రాశిలో పుట్టినవాడు ఆయన. ఆకాశములు ఆయన మహిమను వివరించుచున్నాయా లేదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆర్క్టూరస్ ఏంటి అని నేను వెతికినప్పుడు అది తెలియపరచబడింది. ఆర్క్టూరస్ అంటే ఏంటో అని. ఆ ఆర్క్టూరస్ అనేది ఆ మందను కాయు నక్షత్ర రాశి. ఆ మందను కాయు నక్షత్ర రాశి వెళ్ళి ఏం చేసిందంట? ఆ కన్యక ముందు, ఆ కన్యక ఎవరిని కంది? ప్రభు అయిన యేసుక్రీస్తుని కన్న కన్యక ముందు మోకరించారంటే కన్యక మరియమ్మ ముందు మోకరించినట్టు కాదు, కానీ ప్రభువు ముందు మోకరించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు కొన్ని కోట్ల వేల సంవత్సరాల క్రితము ఆ సూర్యుడు సుడిగా తిరుగుతున్నప్పుడు ఆ సూర్యుడు నుంచి బయటకు వచ్చిన మొక్కలే ఈ నక్షత్రములు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆకాశంలో అవి ఉన్నాయి, భూమి మీద ఉన్నాయా లేదా? 2000 సంవత్సరాల క్రితం ప్రభువు పుట్టినప్పుడు భూమి మీద కూడా ఉన్నాయా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది ఆ కార్యము నెరవేర్చబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోబుని అడుగుతా ఉన్నాడు, యోబు నీకు ఇది అర్థమైందా? చెప్పు. నేను రక్త మాంసములు ధరించి కన్యక గర్భంలో పుట్టనై ఉన్నాను. ఆ పశువుల కాపర్లు వచ్చి నన్ను మొక్కనై ఉన్నారు. ఇది నీకు అర్థమైందా అని అడిగాడు ఆ నక్షత్ర మండలాన్ని చూపించి. అర్థమైందా యోబుకి? అయ్యా నాకేం అర్థం కాలేదన్నాడు. కానీ దీన్ని ఆ యొక్క హానోకు చూసి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హానోకు చూసినప్పుడు, మనకి ముగ్గురైన హానోకు చూసినప్పుడు మనం కూడా చూడాలి ఈ వాక్యాన్ని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వర్తమానాన్ని
ఈరోజు మనకు కూడా తెలియపరచబడాలి. ఇది తెలియపరచబడిందా లేదా? దేవుని నామానికి మహిమ కలుగుగా. కనుక ఎప్పుడైతే ఆ విషయం చూసినప్పుడు నాకు అసలు ఏమాత్రం అర్థం కాలా. ఏంటి ప్రభువా, ఆ ప్రవక్త చెప్తా ఉన్నాడు ఆకాశంలో ఏదైతే ఉందో అదంతా భూమి మీద ఉంది, మనమే భూమి మీద. దానియేలు చెప్తా ఉన్న భూమి మీద ఉన్న మీరు ఎందరైతే వారు నీతి మార్గం నడిపిస్తారు వాళ్ళందరూ నక్షత్రముల వలె జ్యోతుల వలె ప్రకాశిస్తారని దానియేలులో ఉంది. ప్రవక్త 7 వర్తమానికులు 7 నక్షత్రములుగా ఉన్నారు దేవుని కుడి చేతిలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ 7 నక్షత్రాలు ఎక్కడ ఉన్నాయి అని దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ 7 నక్షత్రాలు ఉండాలి కదా, ఉండాలా లేదా? దేవుని నామా ఈ 7 నక్షత్రాలు కూడా ఆకాశంలో ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఎతికానో ఆ రెండవ మాటే ఏంటది? ఓరియన్, మృగశీర్షిక. ఆ ఓరియన్ అనేది ఎలా ఉంటుందంటే 1 2 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 6 7 ఇలా ఉంది. అర్థమైందండి? ఈ ఓరియన్ అనేది ఏంటి అనేసి చూసినప్పుడు ఈ ఓరియన్ని ఏమంటారంటే వేటగాడు అంటారంట. దేవుని నామానికి మహిమ కలుగుగా. ఏమండి? వేటగాడు, హంటర్. ప్రవక్త వేటగాడా కాదా? చూడండి, ఇప్పుడు 16 చూడండి ఒకసారి. చదవండి. యెహోవాకు వాళ్ళని పట్టుటకు చాలా మంది జారులను పిలిపించేదను. చాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముందుగా ఏం చేశాడు ఆయన? 12 రాసులు పెట్టాడా లేదా? 12 రాసులు పెట్టాడా లేదా? 12 రాసులు 12 మంది శిష్యులు వచ్చారా లేదా? వాక్యాన్ని ప్రకటించారా? సువార్తని. అయితే సువార్త ప్రకటించినంత మాత్రాన సరిపోదు. సంఘ కాలాలకు రావాల్సిందే నీవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఘం అంతా ఎక్కడ అయిపోయింది? 12 మంది శిష్యుల దగ్గర అయిపోయారు. అందుకని ఇప్పుడు సంఘం అంతా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో భారతదేశం 3 దేవుళ్ళు అనే కన్ఫ్యూజన్లో ఉండిపోయారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటావో, నీవు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే ఆ కాలానికి ఒక నాయకుడిని నియమిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ పరిశుద్ధాత్మ దిగిరాగానే ఆ 120 మంది సువార్త పరిచర్య చేశారు. అయితే ఆ పిమ్మటే ఏం చేశాడంటే దేవుడు పౌలుని లేపాడు ఆ కాలం వర్తమానికుడిగా. లేపడా లేదా? కనుక ఈ యొక్క మనం ఇలా చదివాము ఏమనంటే ఆ జాలర్లను అనేక మంది పట్టుకురాకు, అనేక మంది జాలర్లను ఉందా? జాలరులు రాస్తులు తీసుకొని చాలా మంది వచ్చారు బయటికి. ఆ తర్వాత ఏమండి? హంటర్స్ అని ఉంటుంది. ఏమన్నా తెలుగులో? అది వేటగాళ్ళు అని ఉంది. హంటర్స్. ఈ వేటాడిన 2000లో 7 సంఘ కాలాల్లో వేటాడిన వాళ్ళు ఎవరో తెలుసు కదా మనకి. కనుక మొట్టమొదటి ఆయన ఎవరు? పౌలు. ఆఖరి ఆయన ఎవరు? బ్రహ్నాం గారు. కనుక 1 2 3 4 5 6 7 సరిపోయినాయా లేదా? దీని వెనక ఉందంట నిత్యత్వం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 7 సంఘ కాలపు వర్తమానాల్లో విమోచింపబడిన వధువు ముందు ఉన్న 7 వర్తమానికులు వీళ్ళే. నమ్ముతున్నారా? మరి 7 వర్తమానికులు వచ్చారు, 7 నక్షత్రాలు వచ్చాయి. అసలు ఏంటి విషయం అని చూసినప్పుడు, ఈ ఓరియన్ గురించి చూసినప్పుడు మొట్టమొదటి దాని పేరు బెల్టిగీస్ అనేసి మాట. అది
దాని పేరు ఏంటండి? మొట్టమొదటి నక్షత్రం పేరు బెల్టిగీస్ అని ఉంది. ఆఖరి నక్షత్రం పేరు రిజల్ అని ఉంది. మొట్టమొదటి నక్షత్రం అంట రెడ్ కలర్లో ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏ రంగులో ఉంది? రెడ్ కలర్. ఇది ఫస్ట్ ఏంటి? రెడ్ కలర్. కనుక లాస్ట్కి వచ్చేసరికి ఇది ఎలా ఉందంటే తెల్లగాను, తెలుగు సరి తెల్లగా ఉంది. తర్వాత బ్లూ రంగులో ఉందంట. బ్లూ అండ్ వైట్, ఈ రెండు అతి ప్రకాశము కలిగిన నక్షత్రములు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మిగతా మధ్యలో ఉన్నాయని సంఘ సంస్కర్తలు, ఈ రెండు ప్రవక్తలు. అతి ప్రకాశం అనేది దేవుని ఎదురు నుండి వచ్చినదే, మానవ తలంపు కాదని. ఆ మొట్టమొదటి ఎరుపుగా ఎందుకు ఉండాలి? పౌలు కాలంలో ఎంతో మంది హతసాక్షులుగా వారి యొక్క రక్తాన్ని చిందించారా లేదా? చిందింపబడిందా లేదా? సంఘము ప్రారంభమైంది రక్తముతో, అవునా? సంఘము ఎత్తబడేది మహిమతో. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆఖరి నక్షత్రము తెల్లగాను నీలి రంగులో ఉంది. అది దైవత్వానికి, పరిశుద్ధతకు సూచన అయినది. ఇంతటితో అయిపోలేదండి. కనుక ఇది ఏంటి అనేసి చూచినప్పుడు ఇది ఓరియన్ అంట. ఇది మనకి భూమధ్య రేఖ ఉంది కదా, భూమధ్య రేఖ ఉంది భూమికి. అలాగే ఆకాశానికి కూడా ఆకాశ మధ్య రేఖ అనేది ఉందంట. దట్ ఈస్ కాల్డ్ సెలెస్టియల్ ఈక్వేటర్. ఏమంటారు దాన్ని? సెలెస్టియల్ అంటే ఆకాశానికి కూడా ఒక మధ్య రేఖ ఉందంట. ఆ ఆకాశపు మధ్య రేఖకు మధ్యలో ఉంటుందంట. ఇది దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, అంటే ఆకాశములు దేవుని మహిమను వివరించేదానికి కేంద్రము ఏంటంటే ఈ 7 వర్తమానికుల యొక్క వర్తమానములో పునరుద్ధానము చెందవలసిన, ఎత్తబడవలసిన ఆ వ్యక్తులే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వేరే ఏమీ లేదు. అది మూలమైనదే, అదే మధ్య అయినది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక ఈ కార్యాలన్నీ చూచినప్పుడు మరి ఆ తర్వాత నేను ఈ ప్లేడియస్ గురించి తర్వాత చూద్దాం. యోరియన్ కంప్లీట్ చేద్దాం. ఇందులోంచి పిరమిడ్లోకి వెళ్తుంది అనమాట. కనుక ఎప్పుడైతే ఈ కార్యాలన్నీ చూడటం జరిగిందో, ఈ పిరమిడ్ అంట ఎలా కట్టారంటే దీనికి కిందగా కట్టారంట పిరమిడ్. ఈ 3 నక్షత్రాలు చూసారా లేదా? ఐగుప్తులో ఉంటాయా లేదా? అయితే ఈ 3 ఒకదానికి ఏముందో ఎందుకు అలా కట్టారు అంటే, ఇది ఆకాశ మధ్యన ఉన్న మధ్యరేఖ అయితే ఈ యొక్క పిరమిడ్ ఏంటంటే ఇది భూమికి మధ్యలో ఉందంట. ఏమండి? దేనిలో ఉంది? భూమికి మధ్యలో ఉందంట ఆ పిరమిడ్. ఎవరు కట్టారంటున్నాడు ప్రవక్త? హాను కట్టాడని చెప్తున్నాడు. చాలా కథలు ఉన్నాయి. ఏది ఏలియన్స్ వచ్చారు, ఎవరో వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు అనేసి. కానీ కాదు, ప్రవక్త చెప్పింది ఏంటంటే హానుకు ఆ పిరమిడ్ని కట్టించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ పిరమిడ్ గురించి చూచినప్పుడు నిజముగా మరి పరలోకపు దానికి భూలోకపు ఆ పిరమిడ్ ఎలా ఉందంట? ఎలైన్ అయిందంట. ఎలా ఉంది? ఎలైన్. అటు కుడికి కానీ ఎడమకు కానీ లేకుండా కరెక్ట్గా సెంటర్లో ఉందంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆకాశములో ఉన్న దానికి సెంటరు, భూమిలో ఉన్న ఈ పిరమిడ్ సెంటరు ఎవరు డిజైన్ చేశారు దాన్ని? హానోకు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నమ్ముచున్నారా? కనుక ఎప్పుడైతే ఆ విధముగా హానోకు ఆ కార్యాలన్నీ చూశాడంట, చూసినప్పుడు ఆ పిరమిడ్కి పైన కేసింగ్ స్టోన్స్ అని ఉంటాయి. బయట ఉంటాయి పిరమిడ్ బయట రాళ్ళు అతికారు, తెలిసిన రాళ్ళు. ఆ రాళ్ళు ఒక్కొక్క వైపు చూస్తే 144,000 రాళ్ళు అంట. ఎంతండి? 144,000. బైబిల్లో నరలేదా? ఆ 144,000 ఆ పిరమిడ్ బయట కవచముగా ఉన్నారు. వాళ్ళెవరో కాదు కానీ ఎవరండి? ఇశ్రాయేలీయులు.
మనకి చుట్టూ కాపు కాయువారు, ఆ యొక్క మన యొక్క రానున్న భవిష్యత్తు గృహము భూలోకంలోకి పరలోకపు ఆ వధువు ఎప్పుడైతే పరలోకపు వరుణ్ణి ఎప్పుడైతే ఎదుర్కొని మనం పైన దిగి వస్తామో భూలోకానికి 1000 ఏళ్ల పరిపాలనలో మనల్ని కాపు కాసేవారు ఆ యూదులే 144,000 మంది చుట్టూ ఉంటారు. క్షమించండి, 144,000. కనుక 144,000 144,000 ఒకటేనా? దేవుని మహిమ కలుగుగాక. కనుక చూడండి, ఆ ఎందుకు బయట దేవుడు అలా అనుమతించాడు? అన్ని రాళ్లే ఎందుకు ఉండాలి? హానోకు చెప్పుకుంటాడు దేవుడు, ఇదిగో ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఉన్న 144,000 మంది అక్కడ నువ్వు డిజైన్ చేయి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అయితే ఈ యొక్క పిరమిడ్ అంట కరెక్ట్గా సెంటర్, ఈ భూమికి ఉత్తరానికి సెంటర్ ఎలా అయినా ఉందంట. ఇది నార్త్ అయితే కరెక్ట్గా మనం దిక్కులు చూస్తాం కదా, ఏమండి? దిక్కులు తూర్పు పడమర, ఈ ఉత్తర దక్షిణ దిక్కులు చూసినప్పుడు కరెక్ట్గా ఉత్తరానికి కరెక్ట్గా సెంటర్లో ఉందంట. ఏమండి? ఉత్తరానికి కరెక్ట్గా సెంటర్లో ఉందంట. ప్రవక్త వర్తమానంలో చెప్తూ ఉంటాడు, 11th కమాండ్మెంట్ అనే వర్తమానంలో, నీవు ఈ భూలోకాన్ని దాటి అవతలకి వెళ్తే నీకు తూర్పు పడమర ఉత్తరాలు తెలుస్తాయా? ఏదో తెలియదు మీకు. అయితే అవతలకి వెళ్ళినప్పుడు ఆ పరలోకపు ఆ మధ్యరేఖను భూలోకపు భూమి మధ్యాన్ని రెండింటినీ మ్యాచ్ చేసుకొని ఆ హానోకు చేసిన ఇంజనీరింగ్ ఇది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుడు హానోకు ఇచ్చాడు, ఇలాంటి ఇంజనీరింగ్ జరగాలి. ఎందుకంటే ఈ యొక్క సెంటర్ పైన ఉండేది ఏంటంటే నార్త్ స్టార్ ఉంటుందంట. ఇది ఏ మాత్రమో కదిలే స్టార్ కాదు. భూమి ఎటు తిరిగినా ఆ నార్త్ స్టార్ స్థిరంగా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. నమ్ముచున్నారా? దేవుని నామానికి మహిమ. ఉత్తరాన ఉండేది ఏ జీవి? ఎగురుచున్న పక్షిరాజు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆ ఎగురుచున్న పక్షిరాజు అలా కాన్స్టెంట్గానే ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఆ పక్షిరాజు పిల్లల్ని ఎప్పుడు తీసుకెళ్లాలా అని చూస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. కనుక ఆ విధముగా దాన్ని కరెక్ట్గా సెంటర్కి, భూమికి సెంటర్ అయినది. ఆ యొక్క ఆకాశంలో ఆ యొక్క నార్త్ స్టార్కి ఉత్తరంలో ఉన్న నక్షత్రాన్ని కూడా సూచించేదిగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అయితే ఈ భూమి ఉంది కదా, ఈ భూమి యొక్క సర్కంఫరెన్స్ అంటారు దీన్ని, అంటే పరిమాణము, ఉపరితలము. ఈ భూమి ఉపరితలము, ఈ పిరమిడ్ ఉంది కదా, ఈ పిరమిడ్ యొక్క ఉపరితల కింద బేసు ఆల్మోస్ట్ ఒకటేనంట. ఇలా భూమిలో ఉన్న ఒక డైమెన్షన్ తీసి, ఒక కర్వేచర్ తీసి, భూమిలో ఎక్కడ నువ్వు కట్ చేసినా సరే, భూమి మొత్తంలో ఎక్కడ నువ్వు కట్ చేసి భాగాన్ని తీసుకెళ్ళి పిరమిడ్ బేస్లో ఫిట్ చేస్తే ఆ యొక్క లెక్క కరెక్ట్గా మ్యాచ్ అవుతుందంట. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆ భూమి యొక్క సర్కంఫరెన్స్ అంటే ఆ ఉపరితలాన్ని ఎవరన్నా చూడగలరా? భూమిలో ఉండి చూడలేరు. భూమిలో ఉండి ఏ వ్యక్తి చూడలేడు. అందుకని ప్రవక్త ఏమన్నాడంటే, హానోకు మొట్టమొదటి వ్యోమగాములు మాత్రం చూడగలరు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హానోకు దేవునితో నడుస్తూ ఆ ఆకాశ మండలానికి అవన్నీ ఎక్కిపోయి అన్నీ చూసేసి భూలోకానికి వచ్చి ఏం చేశాడు? పిరమిడ్ కట్టాడు. అర్థమైందండి? కనుక చూడండి, ఇదే ఇక్కడితో ఆగిపోలేదండి. ఈ పిరమిడ్ యొక్క సెంటర్ ఉంది కదా, ఈ పిరమిడ్ యొక్క సెంటర్ కొలిస్తే దీన్ని పైతో లెక్కేసానంట. సూర్యునికి భూమికి మధ్య ఉన్న ఎంత డిస్టెన్సో ఆ లెక్క దీనిలో తెలుస్తుందంట. ఏమండి? భూమికి సూర్యునికి ఎంత దూరం ఉందో ఆ దూరపు లెక్క కొంత దీంట్లో తెలుస్తుందంట ఈ పిరమిడ్లో. యేసు ప్రభు వారికి మనకి ఎంత కొలత ఉందో, ఎంత దూరం ఉందో తెలియాలంటే నీకు ఏం కావాలి? క్రీస్తు కావాలి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవునికి మనకి మన పాపాలు ఎడమ చేసినయా లేదా? ఎడమ చేసినవి దేవునికి మనకి. అయితే ఆ ఎడమని తొలగించి మధ్యలో నిలబడింది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమాంసములో ఆయన రక్తాన్ని చిందించి మధ్యలో నిలబడ్డాడు. ఆ ఎడమని తొలగజేశాడు. ఆయనే దిగి వచ్చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆ సూర్యుడు భూమి మీదకి వస్తే ఏమైంది? భూమిలో ఉన్న సమస్తమైన జీవరాశి
మాడిపోద్ది. అయితే సూర్యుడు, మన నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ఆ మహిమతో దిగొస్తే ఎవరన్నా చూడగలమా? చూడలేము. కనుక ఆయన తగ్గించుకొని, ఆయన రిక్తునిగా చేసుకొని, ఆయన దాసుని స్వరూపంలో దిగి వచ్చి, ఆయన దేవదూతల కంటే తక్కువని, కొంచెం తక్కువనిగా నరుని చేసిన పోలికలోకి వచ్చి మన మధ్యకి వచ్చాడు. ఆ యొక్క దూరాన్ని ఆయన సరిగా లెక్క వేశాడు. ఎంత పాపము, ఎంత ఎడమ కలుగు చేసిందో ఆ లెక్క తేల్చింది మన యేసయ్య మాత్రమే, వేరెవరి వల్ల కాదు. మన విమోచకుడు సజీవుడు, దేవుడు నామమున. కనుక చూడండి, ఆ యొక్క డిస్టెన్స్, ఆ భూమిది అది కరెక్ట్గా తేటగా ఇవన్నీ లెక్కలన్నీ వేసి హానుగా చేసి చూపిస్తారు. అయితే పిరమిడ్ లోపల భాగానికి వెళ్దాము. అన్నీ గుర్తుండాలని లేదు, మర్చిపోతూ ఉంటాం. విషయమంటారా? ఇది మొత్తం మధ్యగా వేస్తే మీకు బాగా అర్థమవుతాడు. పిరమిడ్ ఇదేం అర్థం కాదు, నేను చెప్పేదాకా ఒక హిస్టరీగా ఉంటుంది. ప్రవక్త ఇలాగే పిరమిడ్ని వివరించాడు, ఏం అర్థం కాకుండా ఉంటుంది. అది 7వ ముద్రలో ఉంటుంది. అయితే ఇది నిజమైన పిరమిడ్. ఐగుప్తులో ఉన్న హానోకు కట్టిన పిరమిడ్ లోపల భాగాలు ఇలా ఉంటాయన్నమాట. దీన్ని ఏమంటారంటే పిట్ అంటారు. పిట్ అంటే పాతాళము అంటే పాతాళము, అసెండింగ్ ప్యాసేజ్. ఇది అసెండింగ్ ప్యాసేజ్ అంటే పైకి ఎక్కిపోయే మార్గము, ఎక్కే మార్గము. ఇది తప్పించుకునే మార్గము, ఇది తప్పించుకునే మార్గం. దేని నుంచి? పాతాళం నుంచి తప్పించుకునే మార్గము, పాతాళం నుంచి ఎక్కిపోయే మార్గం. సారీ, ఇది ఎక్కిపోయే మార్గం కాదు, దిగిపోయే మార్గం. ఇది ఎక్కిపోయే మార్గం, ఎక్కిపోయే మార్గం. పైకి ఎక్కిపోయే మార్గము, ఇది దిగిపోయే మార్గం. అయితే దిగిపోతున్నప్పుడు తప్పించుకునే దానికి ఒక మార్గం ఏర్పాటు చేశాడు దేవుడు. దేవుడు నామానికి మహిమ కలుగుతారు. ఇదేంటంటే గాలి లోపలికి ప్రవేశించే ద్వారాలు ఇవి. ఇది 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 ఇవంతా గాలి వెలుతురు ప్రవేశించే
ఇందులో కేవలము 3 ఇదేంటంటే ఇది కింగ్స్ ఛాంబర్ అంటారంటే రాజుగారి గది, ఇది రాణి గది, ఇది చూసినాం కదా, దీన్ని ప్రవక్త గది అంటారు, ఇది సువార్త కాలము. 20 సంవత్సరాలు ఉంది కదా సువార్త కాలం. కనుక ఈ రాణి గదిలోకి వెలుతురు జీవము ప్రవేశిస్తూ ఉంది. రాజుగారి గదిలోకి ఆయనే జీవము, ఆయనే సమస్తము. ఆ తర్వాత ప్రవక్త గదిలోకి ఆ జీవము ప్రవేశిస్తూ ఉంది. ఆ గాలి అంటే ప్రాణవాయువు వెలుతురు ఈ రెండు ఉంటేనే బ్రతకగలిగేది. ఈ వధువులోకి ఆ మార్గం ఉన్నది, ప్రభు రాజుకి ఆ మార్గం ఉన్నది, ఆయనే ఆ మార్గాన్ని సిద్ధపరిచిన వాడు, ప్రవక్తకు కూడా ఆ మార్గాన్ని తెలియజేసిన వాడు దేవుని నామానికి. కనుక ఇది పిరమిడ్లో ఆ యొక్క హానోకు ద్వారా దేవుడు భూలోకంలో స్థిరపరిచాడు. దేవుని నామానికి భయంకరంగా. ఇది ఎక్కడుందంట? భూమికి మధ్యలో ఉంది. భూమికి అంటే భూలోకానికి సెంటర్ ఎవరండి? భూమికి సెంటర్ ఎవరు? కేంద్రం ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు సెంటర్గా ఉన్నప్పుడు మన యొక్క జీవితానికి, మనం ఈ లోకంలోకి రావడానికి, ఈ లోకంలో వెళ్ళడానికి సమస్తమైన దానికి మూలము క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ అంటారు కదా. క్రీస్తు కేంద్రముగా ఉన్న జీవితం మనం జీవించాలి. ఈ భూమిలో క్రీస్తు కేంద్రముగా ఉండేదానికి, రానయ్యున్న క్రీస్తులో ఉన్న ఆ సమస్తమైనవే రాజుగారి గురించి తెలియజేసేది క్రీస్తుకి, క్రీస్తునేసు. ఈ వధువు క్రీస్తు కొరకే, ఈ సువార్త క్రీస్తుని బట్టే, ఈ ప్రవక్త క్రీస్తు కొరకే. ఈ యొక్క పాతాళము సమస్తము ఈ మాట ఎవరైతే వినరో వాళ్ళందరూ పోయేదాన్ని. రక్షణ మార్గం ఇదే ఎక్కిపోయే మార్గం. బయట నుంచి లోపలికి రాగానే పైకి ఎక్కాలి. నీవు ఎక్కాలా లేదా? ఎక్కాలి పైకి. ఎక్కినప్పుడు ఏమవుతుందంటే సువార్త కాలంలో నువ్వు వెళ్తావు, సువార్తలు దాటుతావు. ఆ తర్వాత ఆ ప్రవక్త గదిలోకి ప్రవేశించినప్పుడు నీవు రాజుగారి గదిలోకి వెళ్ళాలంటే వంగి వెళ్ళాలని. ఎలా వెళ్ళాలి? వంగి వెళ్ళాలి, చాలా తగ్గించుకొని వెళ్ళాలి. దేవుని నామానికి భయంకరంగా. అయితే ఈ రాణి గారి గది చూసారా? ఈ రాణి గారి గదిలో ఎవరుంటారండి? ఎవరుంటారు? వర్తమానములో రక్షింపబడిన వారు ఎవరు? 7 సంఘకాలపు వర్తమానాల్లో రక్షింపబడిన వారు బంధువుల్లో, అన్నజల్లుల్లో, అక్కతమ్ముళ్ళు అందరూ ఉన్నారు. ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నా భార్య ఒక్కతే. అవునా? అలాగే ఎన్నో సంఘాలు ఉన్నాయి. 127 సంస్థానాల నుంచి ఎంతోమంది వెళ్ళారు, కన్యకలు వెళ్ళారు. అయితే ఆయన రాజదండము చూపించింది ఎస్తేరుకే. ఆయన స్థానం ఇదే. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ స్థానము నీది, నాదే. పిరమిడ్ వేసినప్పుడే జీవము నీలో ఉన్నది. ఆ వాయువు, ఆ నిత్య జీవము నీలో ఉన్నది. ఆ యొక్క దేవుని, ఆ యొక్క వాక్యము నీలో ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇంకొక విషయము తెలియజేసేది ఏంటంటే, ఎప్పుడైతే నీవు ఎక్కిపోవలసింది ఎలాగా? నీవు ఆల్రెడీ నీ స్థానంలో ఉన్నావా లేదా? నీ స్థానంలో ఉన్నప్పుడు నీవు ఖచ్చితంగా వచ్చి నీవు నిర్భయంగా వెళ్ళి రాజుగారి గదిలోకి వెళ్ళే అవకాశం నీకు. అవునా? ఎప్పుడైతే ఆయన మాట వినవో దిగిపోతావు. యెరూషలేము నుండి దిగిపోయి వాడప్పుడు, యెరూషలేమునకు ఎక్కిపోయి వాడప్పుడు. ఎక్కిపోయేవాడేంటి? తప్పించుకునే మార్గం అని చెల్లాడు. ఇటు వచ్చి దిగిపోయి కింద వచ్చి పాతాళంలో బాబు చాలా జాగ్రత్తగా ఉండాలి. అరే నా సహోదరులు ఉన్నారు, వాళ్ళకి సువార్తలు చాలామంది ఉన్నారు. అక్కడ ప్రవక్తలు, సువార్తికులు చాలామంది ఉన్నారు, వాక్యం చెప్పేవాళ్ళు. నువ్వు ఇక్కడే ఉన్నానా అన్నాడు. అడగలేదా? కనుక ఆ తప్పించుకునే మార్గము తెలియజేసినప్పుడు నీకు ఎప్పుడైతే సువార్తికులు పని ఏంటంటే తప్పించుకునే మార్గం తెలియజేస్తారు బయట వాళ్ళు. ఆ సువార్త పరిచయం జరిగినప్పుడు నువ్వు ఏం రావాలి? ఎక్కిపోయే మార్గం వైపు రావాలి. అమ్ముతున్నారా? ఎక్కిపోయే మార్గంలోకి నీవు వచ్చినప్పుడు నీవు సువార్త కాలము నుండి ఆ 7 సంఘ కాలాలలో ఉన్న వధువు యొక్క స్థానం ఇదే. ఎక్కడుందంట? కరెక్ట్గా సెంటర్లో ఉందంట. పిరమిడ్ క్యాప్షన్
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడుందంట అది? ఆ తలరాయికి కరెక్ట్గా మధ్యలో ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భూమికి కేంద్రముగా ఉంది. ఆ యొక్క ఆకాశమునకు, ఆ పరలోకానికి కేంద్రముగా ఉంది. ఆ రాణి గారి గది మన స్థానం అది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ పరలోకానికి కేంద్రము, భూలోకానికి కేంద్రము. పరలోకపు ఆ వరుడు రానయ్యున్నాడు, భూలోకపు వరుడును తీసుకెళ్ళనయ్యున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదంతా ఎక్కడ పెట్టాడండి ఆనోద్ గారు? పిరమిడ్లో పెట్టాడంట. దేవుని నామానికి మహిమ. అయితే పిరమిడ్ని మనం ట్రీట్ చేయట్లేదు. నిజమైన పిరమిడ్ని మనం తెలియజేసుకుంటున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే పిరమిడ్ మతాలు కూడా చాలా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ రెండు ఆత్మలు ఎలా ఉంటాయంటే చాలా సమీపంగా వెళ్తూ ఉంటాయంట. కుడి చేయికి ఎడం చేయికి తేడా తెలియదు, కానీ కుడి చేయి తింటుంది, ఎడం చేయి కడుక్కుంటుంది. దాని క్రియను బట్టి ఆ తేడా తెలుసు. నమ్ముతున్నారా? క్రియను బట్టి, దాని ఫలాన్ని బట్టి ఏంటనేది మనకి తెలియపరచబడుద్ది. కనుక ఇది సెంటర్ కరెక్ట్గా సెంటర్లో ఉందంట. ఇది సెంటర్లో ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ ఒక నక్షత్రం వచ్చి కరెక్ట్గా ఒక కాలంలో, ఒక సమయంలో దీంతో ఎలైన్ అవుద్దంట. కరెక్ట్గా సెంటర్ అవుద్దంట ఒక నక్షత్రం. ఏమండి? ఆ నక్షత్రం కోసం పెళ్ళి అయిన వాళ్ళంతా చూస్తూ ఉంటుంది. ఏమండి? కనుక ఆ నక్షత్రం గురించి ఇప్పుడు చూద్దాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎందుకు చెప్పాలని పిచ్చిందంటే, ఈ విషయము మనము జ్యోతుల వలె, నక్షత్రముల వలె ఉన్నామా ఆయనకి. కనుక ఈ పిరమిడ్ని పైనుండి చూస్తేనంట అది ఒక వెలుతురుగా, ఒక నక్షత్రంలా కనబడుతుందంట. పిరమిడ్కి ఇంకో పేరేంటో తెలిసిన? గ్లోరియస్ లైట్ అంట. మహిమ గల వెలుగు, మహిమతో కూడిన వెలుగు. ఎవరు మహిమతో కూడిన వెలుగు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నడలేదా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. నడలేదా? నేను వెలుగై ఉన్నాను, మీరు వెలుగై ఉన్నారు. నేను కేంద్రమైనాను, మీరు కేంద్రమైనారు. నేను నిత్య జీవమైనాను, మీరు నిత్య జీవమైనారు. నేను పునరుద్ధానమైనాను, మీరు పునరుద్ధానమైనారు. నేను సత్యమైనాను, మీరు సత్యమైనారు. నేను జీవమైనాను, మీరు జీవమైనారు. నేను మార్గమైనాను, మీరు మార్గమైనారు. ఈ లోకం అనేది విమోచింపబడాలంటే నీ ద్వారా, నా ద్వారా బట్టే. ఎత్తబడి అనేది రావాలంటే నీ ద్వారా, నా ద్వారా బట్టే. వేరే మార్గం ఏమీ లేదు. హానోకు చూపించాడు అది. హానోకు ఎప్పుడైతే చూపించాడు, హానోకి ఆనందం, సంతోషం వచ్చేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ యొక్క 4000 సంవత్సరాల క్రితం వచ్చిన ఆ యొక్క ప్రళయంలో చెక్కు చెదరనిది ఒక్కటే. అదేంటది? ఈ పిరమిడ్. అన్ని పాడైపోయింది. చెక్కు చెదరనిది పిరమిడ్ మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రవక్త కాలంలో ఆ యొక్క ఏమన్నది? ఒక నది పేరు గుర్తురాట్లేదు. ఒహాయో నది వరదలు వచ్చినప్పుడు, ఒహాయో నది వరదలు వచ్చినప్పుడు ఆయన బైబిల్ పులిపెట్టిన తిరగబడి ఉందంట. చెక్కు చెదిరిందా, చెక్కు చెదరకుండా ఉందా బైబిల్? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ పిరమిడ్ రెండవ బైబిల్ అయితే ఈ బైబిల్ నిశ్చయంగా మూడవ బైబిల్ ఇదే. ఆ ప్రళయంలో ఆ బైబిల్ చెక్కు చెదరకపోతే ఎటువంటి నీరు వచ్చినా సరే ఈ బైబిల్, ప్రవక్త పులిపెట్టి మీద ఉన్న బైబిల్ ఏ మాత్రమో చెక్కు చెదరలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇవన్నీ ఎలా జరిగినాయి నాకు తెలియదు. జరిగినాయి. ఎందుకు అలా పెట్టాడు దేవుడు నాకు తెలియదు. పెట్టాడు. మీకు ఎలా తెలిసి? ఆయన తెలియజేశాడు. తెలిసి ప్రవక్త ఒకే ఒక మాట మాట్లాడాడు. ఆ ప్రవక్త మాట్లాడిన మాటను కానీ నీవు కానీ విశ్వసించి దాన్ని పట్టుకొని వెళ్ళావంటే నీవు దేవుని తలంపులోకి ప్రవేశించగలవు. ఆమేన్. ప్రవక్త ఏం చెప్పాడు? ప్రవక్త ఏమి చెప్పినా అది ప్రవక్త చెప్పింది కాదు కానీ ప్రభువే చెప్పింది. ప్రవక్త ఏం చెప్తున్నాడంటే thus saith the Lord అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. thus saith brother Branham అల్లా. thus saith the Lord అన్నాడు. ఇది హానోకు ద్వారా కట్టింపబడిందంటే ఇది thus saith the Lord ఆ కాలంలో. కనుక ఈ రాతిలో ఉన్నదంతా ఏమైందంట? ఆ విమోచన కథే కదా అది.
విమోచనైనా పాతాళాన్ని తప్పించుకునే మార్గము. సువార్తలు, వధువు ఆ యొక్క రాజుగారి గదిలోకి ప్రవేశించాలంటే ప్రవక్త వర్తమానము ద్వారానే రాజుగారి గదిలోకి ప్రవేశించాలి. వర్తమానము ద్వారా నువ్వు రాజుగారి గదిలో ప్రవేశించాలి అంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. నాకు గది ఉంది కదా, నేను వధువుని కదా, నాకేం ప్రాబ్లం లేదు, నొమ్మేసుకుంటే కుదరదు. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్ వెరీ కేర్ఫుల్లీ. మన జీవితాన్ని మనము ఎంతో జాగ్రత్తగా, ప్రతి అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మనం ఇదివరకు నడిచిన నడక కాదు ఇప్పుడు. మనం ఇప్పుడు నడుస్తున్న నడక మనకి కొత్త నడక. ఇది మనకి పాత వాక్యమే. అయితే ఈ లోకపు విధానాలన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. అయితే వాక్యము పాతదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరుగైన మందాను మీకు ఎవన్నాడు ఇస్తారని అడగలేదా? ఇచ్చాడు ఆయన. దేవుని నామానికి మరుగైన మన్నాను స్టోర్ చేయడానికి యోసేపుని పంపించాడా లేదా? ఎవరా యోసేపు? ప్రవక్త. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరుగైన మన్నాను ఆ యొక్క దర్శనాలకన్నీ తర్జుమా చెప్పినప్పుడు ప్రవక్త తర్జుమా చెప్పగలడు, కానీ రాజుగారు ప్రవక్త కాడు. ఫరో ప్రవక్త కానే కాదు. ఫరోకి కలగా వచ్చిండొచ్చు, కానీ ఫరో ప్రవక్త కాదు. అర్థమైందండి? కనుక ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు నిశ్చయముగా ఆ యొక్క ఇంకో విషయము, దేవునామానికి మహిమ కలుగును గాక, ఇది అత్యంత విలువైనది విమోచన. దేవునామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఈ పిరమిడ్ ఇలా ఉంది కదా, సెంటర్ ఇలా ఉంటుంది కదా పిరమిడ్, అంతేనండి. ఇలాగే ఉంటుందా లేదా? పైన చూసినప్పుడు ఇలాగే ఉంటుందా పిరమిడ్? పైన చూసినప్పుడు పక్షిరాజులాగా చూస్తూ ఉన్నప్పుడు దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క కోణం ఉంది కదా, ఈ భాగం ఒకవైపు, ఈ భాగం ఒకవైపు వెళ్ళిందంట. ఇది ఎక్కడికి వెళ్ళిందో తెలియనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ఇటువైపు వెళ్ళిందంటే ఇది కొత్త నిబంధన వైపు వెళ్ళింది, పాత నిబంధన వైపు వెళ్ళింది. ఆమేన్. పాత నిబంధనకు మూలమేదండి? పాత నిబంధన మూలమేది? ఏ పర్వతము, ఏ ప్రాంతము? సీనాయి దగ్గరికి వెళ్ళిందంట. సీనాయి మీదగా వెళ్తూ ఈ పిరమిడ్ యొక్క లైన్ ఇలా చిన్నగా పొందవలసినప్పుడు, ఇంకొక వైపు చూసినప్పుడు అది మన ప్రభువు పుట్టిన ఆ పశువుల పాక పుట్టిన ఆ యొక్క బెత్లెహేం మీదుగా పోతా ఉందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హానోకు ఎలా తెలుసు ఇవన్నీ? చూడండి, ఒకటేమో పిరమిడ్ ఇలా ఉంది, ఈ చెయ్యేమో, ఈ యొక్క కోణమేమో కిందగా పదాజ్ఞలు ఇవ్వబడింది. పాత నిబంధన కాలములో ఆ యొక్క ఇశ్రాయేలీల విమోచన, ఇశ్రాయేలీల జీవించాల్సిన విధానము, క్రమము మోషే నాయకుడిగా, ప్రవక్తగా ఉంది. మోషే ఏమన్నాడు? మోషే వంటి ప్రవక్త ఇంకొక ఆయన రావాలి, ఆయన మాట విని వాడు జన్మల్లోండి కొట్టివేయబడును. ఎవరు ఆ ప్రవక్త? ప్రభు. దేవునామానికి మహిమ కలుగును గాక. మనం బ్రహ్మం గారి గురించి మాట్లాడుతుంది, ప్రభు గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే ఈ పాత నిబంధన అక్కడ చూస్తే ఆ కొత్త నిబంధనలో విమోచకుడు ఆ యెరూషలేము వైపు వెళ్ళిందంట, అవతల గీత. కనుక ఈ మూడు కలిపితే ఏమైందంటే ఒక పిరమిడ్ అయింది. దేవుని నామానికి మహిమ అయింది. ఇందా లేదా? ఈ మూడు కలిపితే ఒక పిరమిడ్ అయింది. అయితే దేనికైనా, ఈ పిరమిడ్కైనా ఇదేంటంటే విమోచన. క్రీస్తు జన్మించాడు. ఆ తర్వాత ఇది వాళ్ళకి పాత నిబంధనలో వాళ్ళకి విమోచన బానిసత్వం నుండి, పాత నిబంధనలో బానిసత్వం నుండి విమోచన, కొత్త నిబంధనలో పాపము నుండి విమోచన. పాపము బానిసత్వం నుండి విమోచన. ఎంత చక్కగా ఉందండి ఈ పిరమిడ్లో. దేవుడు ఎంత తేటగా తెలియజేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ విధముగా ఆ యొక్క పిరమిడ్ సీనాయి బెత్లెహేము గుండా వెళ్తూ ఉంది. అయితే మనం ఇందులో అన్నీ చూడగలిగాము, ఒక్కటి మాత్రం మిగిలింది, ఈ నక్షత్రం ఏంటి అనేది. అయితే ఆ నక్షత్రం గురించి చూడాలి అంటే నిజముగా వర్తమానములో మనము చూసినట్లయితే ఏంటండి, ఏ నక్షత్రం అది మనము ఆగింది. ఇంకా లాస్ట్లో మూడోది ప్లీడియస్, కృత్తిక, అంతేనా? కృత్తిక నక్షత్రము. ఆ కృత్తిక నక్షత్రం అనేది ప్లీడియస్ అనే ఆ యొక్క కాన్స్టలేషను
ప్లీనియస్ అనే కాన్స్టలేషన్ అంటే నక్షత్రముల యొక్క సమూహము. అర్థమైందండి? కాన్స్టలేషన్ అంటే నక్షత్రం సమూహము. అందులో ప్లీనియస్ అనేది ఒక నక్షత్రముల సమూహము. అయితే ఈ యొక్క నక్షత్రముల సమూహంలో ఎన్ని ఉన్నాయి? కరెక్ట్గా ఇస్తే కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ ప్లీనియస్లో 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయి? 7 నక్షత్రాలు ఉన్నాయంట. ఆ 7 నక్షత్రాలకి 7 పేర్లు ఉన్నాయండి. 7 నక్షత్రాలకి 7 పేర్లు ఉన్నాయి. అయితే ఈ సంఘకాలాన్ని సూచించింది కాదు. ఆ వేటగాళ్ళు ఆ సంఘకాలాల కాలము అయిపోయింది. దాటామా లేదా? దాటాం మనము. అయితే ఇక్కడికి వచ్చేసరికి 7 నక్షత్రములు. ఎందుకంటే ముందుది మనం ఏం చూస్తున్నాం? మనము ఆ యొక్క ఫస్ట్ది మనము ఆ స్వాతి నక్షత్రము చూస్తున్నాము. ప్రభు దగ్గరికి వెళ్ళారు వాళ్ళు, అవునా? ఆ తర్వాత రెండవది ఈ 7 నక్షత్రముల గురించి చూసాము. 7 సంఘకాలాల గురించి, 7 వర్తమానికుల గురించి, దాని వెనక నిత్యత్వం ఉన్నదనేసి చూసాము. అయితే ఈ మూడవది ఏంటంటే కృత్తికా నక్షత్రం అనేది ఏంటి? ఆ కృత్తికా నక్షత్రం అనేది ఒక మన రాశి. ఏ రాశి? వృషభ రాశి అనే దాంట్లో ఉందంట. వృషభ రాశి అంటే ఏంటి? యుద్ధం అంటారు కదా, పర్మనెంట్ ఉన్నారు. వృషభము అంటారు, వృషభ రాశి, టారస్, ఎద్దు అంటారు కదా. కనుక ఆ ఎద్దు అనే దాంట్లోనే ఎందుకున్నాండి ఇది? ఎద్దు అనే దాంట్లోనే 7 ఎందుకున్నాయి? 7 నక్షత్రాలు, 7 వర్తమానికులు వచ్చారు. మరి 7 కాలాల్లో 7 నక్షత్రాలు అంటే ఆ 7 విశ్వాసుల గుంపు కావాలా లేదా? కావాలి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అయితే ఈ 7 విశ్వాసుల గుంపు ఆ 7 వర్తమానికులను బట్టి విమోచింపబడ్డారా? లేదు, వేటాడబడ్డారు. అవునా? అయితే విమోచింపబడింది ఈ యొక్క వృషభము బట్టే. ఎవరా వృషభము? మన యేసయ్య. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఎందుకంటే మనం లేవీయులకు రాసిన పత్రికలో లేవీయులకు రాసిన దాంట్లో లేవీయులలో చూసినప్పుడు మొదటి అధ్యాయంలో చూసినప్పుడు, మొదటి 4, 6వ అధ్యాయంలో చూసినప్పుడు మనకి ఆ యొక్క ఆఫరింగ్ అంటారు. ఆఫరింగ్ అంటే బలి అర్పణలు, బర్న్ట్ ఆఫరింగ్ అంటే దహన బలి అర్పణ, మీల్ ఆఫరింగ్ అని ఉంది. ఆ మీల్ ఆఫరింగ్ అంటే ఆహారము ఇస్తారు. ఆ మీల్ ఆఫరింగ్ తర్వాత పాప పరిహారార్థ బలి, తర్వాత సమాధాన పరిహారార్థ బలి, తర్వాత ట్రెస్పాసింగ్ ఆఫరింగ్ అంటే నీవు మార్గము తప్పినప్పుడు మళ్ళా ఆ మార్గంలోకి రావడానికి మార్గము సరళం చేసే బలి. ఈ బలులన్నిటికీ మన పాప పరిహారార్థ బలి ఎవరండి? సమాధాన పరిహారార్థ బలి, మన యొక్క పాప పరిహారార్థ బలి, సమాధాన పరిహార, మన యొక్క దాని ఏమంటారు? బర్న్ట్ ఆఫరింగ్. బర్న్ట్ ఆఫరింగ్ అంటే కాలుస్తారు చూసారా? దహన బలి అది ఎవరు? మన ప్రభువే. కనుక నువ్వు అతిక్రమం చేసిన దానికి అతిక్రమాన్ని పరిహరించే బలి మన యేసు ప్రభువే. ఈ పర్టికులర్గా ఈ బలులకు ఎద్దులను ఇస్తారంట ఇశ్రాయేలు. ఎన్ని ఇస్తారు? కనుక ఈ ఎద్దునిస్తారు. ఎద్దు అంటే వృషభము. ఎప్పుడైతే ఆ వృషభము బలి అవుద్దో ఆ వృషభములో దాగి ఉన్నాయంట ఈ 7 నక్షత్రాలు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఎందులో ఉన్నాయి? 7 నక్షత్రాలు వృషభములో ఉన్నాయి. అవునా? ఆ వృషభములో ఉన్నాయి. అయితే బాగానే ఉంది. మొదటి నక్షత్రము మొదటి సంఘకాలము, 2వ సంఘకాలం వధువు, 3వ సంఘకాలం వధువు, 4వ సంఘకాలం వధువు, 5వ సంఘకాలం వధువు, 6వ సంఘకాలం వధువు, 7వ సంఘకాలపు వధువు. ఎవరండి? ఉన్నారా? అక్కడ ఉన్నారా లేదా? కాబట్టి ఏమని పిలుస్తున్నాడు మనల్ని? వి ఆర్ మిడ్ నైట్ పీపుల్ అన్నాడా లేదా? ఇప్పుడు సమయం ఎంత అయిందా లేదా? మిడ్ నైటేనా? నేను అనుకున్నా ప్రభువా ఈ పాయింట్ వచ్చేసరికి మిడ్ నైట్ అవుద్దా లేదా అనుకున్నా. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. కనుక మిడ్ నైట్ అయిందంటే రాజుల్లో వధువు దేవుడు ఉంచాడు. ఇది మీకు స్థిరం చేసుకోండి, ఈ మాటని రాసుకోండి మీ డైరీలో. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. నేను అనుకున్నా ప్రభువా ఈ మిడ్ నైట్ టైంలో ఈ యొక్క నక్షత్రము, ఎందుకంటే ఇది ఆఖరి పాయింట్ ఈ వర్తమానముకి. ఈ ఆఖరి పాయింట్ పాస్టర్ గారు కూడా 12 ముగించాలి అన్నారు. ఆ 12 ఈ పాయింట్ నేను టచ్ చేయగలనా ప్రభువా అని అడిగాను ప్రార్థించి. కరెక్ట్గా 12 అయింది ఇప్పుడు సమయం. ఈ వాచ్ మీరు చూసుకోండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆ యొక్క మిడ్ నైట్ అవర్ పీపుల్ ఎవరండి? మనమే. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ మిడ్ నైట్ పీపుల్ అంట ఈ ఆఖరి
నక్షత్రము పేరేంటో తెలుసునా? తర్వాత చెప్తాను, టెన్షన్ పడిపోతారు. ఆఖరి నక్షత్రం పేరు తర్వాత చెప్తాను మీకు. అయితే ఈ నక్షత్రం అంట ఈక్వినాక్స్ అనే రోజు. ఈక్వినాక్స్ అంటే తెలుసునా మీకు? ఈక్వినాక్స్ అంటే ఈక్వల్ పగలు, ఈక్వల్ రాత్రి. ఏ డేట్ వస్తాము? ఏ డేట్? సమానమైన పగలు, సమానమైన రాత్రి. ఏ రోజు ఏమో నాకు తెలియదు అది. కనుక ఒక రోజు అంటూ ఉంది సమానమైన పగలు, సమానమైన, అది పగలు కాదు, కాదు, అస్తమయ సమయంలో మనకి వెలుగు కలుగును. దేవుడు అవునా? ఆ ఈక్వల్ డే, ఈక్వల్ నైట్, ఆ ఈక్వల్ డే, ఈక్వల్ నైట్లో మిడ్ నైట్ అంట ఈ నక్షత్రం వచ్చి ఇక్కడ నిలబడుతుందంట సెంటర్లో, ఈ వధువు యొక్క చాంబర్ పైన. ఈ వధువు చాంబర్ పైన ఆ నక్షత్రం వచ్చి అలా నిలబడుతుంట. దేవున్నా మనకి మహిమ కలుగును గాక. ఏ నక్షత్రం అండి అది? దాని పేరేంటో తెలిసిన? కనుక ఇంకో మాట చెప్తాను. అందరూ ఈ సైంటిస్టులు వీళ్ళందరూ నమ్మేది, విశ్వసించేది ఏంటంటే ఈ యొక్క సోలార్ సిస్టమ్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్, దీన్ని ఏమంటారు, సౌర కుటుంబము లేదా ప్రపంచములు ఏమంటే అన్ని ఈ నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయంట. సంతోషించండి, చుట్టే తిరుగుతుంది. ఈ సృష్టికి మూలము మనమే. ఎందుకంటే మన శిశు ఆయన, సృష్టికర్త ఆయన, సృష్టిని మనము. ఆయన లేకుండా మనము లేము, మనము లేకపోతే ఆయన వచ్చింది వ్యర్థము. అవునా? ఈరోజు నువ్వు ఉన్నావంటే ఆయన ఉన్నాడనే అర్థము. ఆయన ఉన్నాడంటే నీవు ఉన్నావనే అర్థము. ఏమున్నామని మహింకరంగా. కనుక ఈ యొక్క నక్షత్రం అనేది దేనికి మూలము, దేనికి సెంటర్ అంట? సర్వ సౌర కుటుంబము మొత్తానికి, సమస్తానికి కేంద్ర బిందువు ఆ నక్షత్రము. పిరమిడ్ అవ్వచ్చు కేంద్రము, పిరమిడ్లో సెంటరు వధువు ఉండే గది అవ్వచ్చు. అయితే ఆకాశంలో ఉన్నది ఈ భూలోకంలో ఉన్న దానికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే ఆ నక్షత్రం ఏంటంటే అది అరుంధతి నక్షత్రము. దేవునామానికి అరుంధతి అంటే ఏంటండి? ఏ సమయంలో చూపిస్తారు అరుంధతి నక్షత్రాన్ని? భారతదేశంలో తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే ఆ ఆకాశ నక్షత్రాన్ని చదివేసేసి ఆ ప్రభు పుట్టిన దాన్ని 200 సంవత్సరాల తర్వాత కనుక్కున్నారు. వెళ్ళారా లేదా? తక్షశిల యూనివర్సిటీ నుంచి వెళ్ళారు. ఆ యొక్క అదేంటది మీనాలు ఉండే రాజస్థాన్ నుంచి, రాజస్థాన్ అటువైపు ఆ పైన తక్షశిల యూనివర్సిటీ ఎక్కడుందో కానీ అటువైపు నుంచి వెళ్ళారు. ఇండియా నుంచి వచ్చారంటాడు ప్రవక్త వర్తమానాల్లో జ్ఞానులు. కనుక వీళ్ళంతా చదువుతా ఉన్నారు ఆకాశాన్ని. ఆకాశంలో దేవుడి మహిమను వివరించున్నాయి. ఈ హైందవ మత గ్రంథాలు కూడా అవన్నీ ఏం చేస్తూ ఉన్నాయి? అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపించాలి? వివాహమైన వాళ్ళకి, నిత్య వివాహానికి సూచన అది. దేవునామానికి కనుక ఒకే ఒక వివాహము, పరిపూర్ణమైన వివాహము, అది క్రీస్తుని వరుదే. ఆ వివాహమే అన్ని విషయములో ఘనమైనదే, ఆ పాల్పే నిష్కలంకమైనదే. అలా ఉండాలి ఏదైనా సరే. అంతేనా బైబిల్ చెప్తా ఉంది? దానికి ఛాయగా ఉండాలి, దానికి షాడోగా ఉండాలి మన జీవితాలన్నీ. యవనస్తులారా ప్రభు వలె ఉండాలి. మీరు పెళ్లి కాకముందు, యవనస్తులారా పెళ్లి కాకముందు వధువు వలె ఉండాలి. ఉండాలా లేదా? ఎందుకంటే ఆ రాబోయే వివాహానికి ముంగుర్తుగా మన జీవితాలు ఈ భూలోకంలో జీవించాలి. కనుక ఆ యొక్క అరుంధతి నక్షత్రం అంటారు సరే, ఆ అరుంధతి నక్షత్రం అనేది వివాహానికి, ప్రతి వివాహానికి మూలముగా చూపిస్తే, అది చూడకపోతే వివాహం అంట ఏమవుద్దంట తెలుసునా? అది కనపడకపోతే మ్యాచింగ్ అవుతుందంట. వీడికి కనపడకపోయినా కనబడిందని చెప్తాడు. కనపడకపోయినా కానీ ఈ లోకం వ్యూహిత సమీకరణ స్వరూపిణియకు ఈమె ఎవరు? భూమి అంతా, సృష్టి అంతా ఏమి చుట్టే తిరుగుతుందంట. ఈమె ఎవరు? ఇదిగో ఇక్కడే ఉంది. దేవుని నామానికి మహిమ.
కనుక ఆ విధముగా దేవుడు సమస్తాన్ని చేసి ఆకాశ మండలంలో చేసి హానోకుతో ఆ బైబిల్ చదివించి ఆ భూలోకానికి తీసుకొచ్చి ఆ ఆకాశములో ఉన్న బైబిల్ అంతా భూలోకములో రాతిలోకి ఆయన తర్జుమా చేయించి ఆ రాతిలోకి ఏం చేశాడంట, తీసుకొచ్చి రక్తమాంసములుగా భూలోకంలో నడిచాడంట. ఆమేన్. 12 అయిపోయింది. కనుక మన స్థానం ఏంటో మనం గమనించాము కదా, ఆకాశంలో గమనించాము, ఈ భూలోకంలో రాతిలో కూడా గమనించాము. అయితే రేపు మన స్థానము వాక్యములో ఏమైనదో చూద్దాము. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ఇంకొక మాట ఉంది, ఛాంబర్స్ ఆఫ్ ది సౌత్ అనేసి, అది వీలైతే తర్వాత చూసుకున్నాము. చెప్పమంటారా? ఎంతమంది సంసిద్ధంగా ఉన్నారు? కనుక ఛాంబర్స్ ఆఫ్ ది సౌత్ అంటే ఆ దక్షిణ ఏముంది బైబిల్లో, దక్షిణ నక్షత్ర రాశులను ఉంది తెలుగు బైబిల్లో. కానీ దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ ఛాంబర్స్ ఆఫ్ ది సౌత్. ఏమంటే దాన్ని ఛాంబర్స్ ఆఫ్ ది సౌత్ అంటారు. ఛాంబర్స్ ఆఫ్ ది సౌత్ అంటే ఇవి భూలోకానికి సంబంధించిన విషయాలు కాదు. ఇవి ఎక్కడికి సంబంధించినవి? పరలోకానికి సంబంధించిన విషయాలు. ఎవరికి సంబంధించినవి? పరలోకపు సంబంధులకే సంబంధించినవి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ ఛాంబర్స్ ఆఫ్ ది సౌత్ అనేది చూడండి, ఇది ఆకాశం అనుకోండి, ఇది భూమి అనుకోండి, ఆకాశంలో ఇది దక్షిణం అనుకోండి, దక్షిణంలో ఇలా ఖాళీలు ఉన్నాయి. ఏమున్నాయి అక్కడ? నక్షత్రాలు ఏం లేవంట. తెలుగు బైబిల్లో నక్షత్ర కూటమే ఉంది. ఛాంబర్స్ ఆఫ్ ది సౌత్లో ఒక భాగం, ఆకాశంలో ఒక భాగంలో అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ స్టార్స్, నక్షత్రాలు ఏమాత్రమో లేవు. నక్షత్రాలు లేకపోతే పీడనం ఉంటుందా ఉండదా? పీడనము, ప్రెషర్ ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. నక్షత్రం ఉంటే ఒకటి లాక్కుంటూ ఉంటాయి. నక్షత్రం లేకపోతే కంపల్సరీగా ఆ ప్రాంతంలోంచి ఏదో బయటికి రావాలి, ఏదో ఫోర్స్ అనేది భూమి మీదకి ఉండాలి ఆకాశంలో. మనకి ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, మనకి ఏం ఋతువు ఏంటంటే అది వర్షాలు పడుతుంది ఏదో వస్తుంది అంటారు కదా, మాన్సూన్. దాన్ని ఏమంటారు? ఋతుపవనాలు. ఎటు నుంచి వస్తాయండి? కడప నుంచి వస్తాయా? ఎటు నుంచి వస్తాయి? దక్షిణం నుండి వస్తాయి. ఎందుకు దక్షిణం నుండే రావాలి పవనాలు? మన దేశానికే కాదు, ఏ దేశానికైనా దక్షిణం నుండే రావాలి. ఎందుకు దక్షిణం నుండే వస్తాయి ఆ పవనాలు? ఏదో పీడనం ఉండబట్టే ఆ దక్షిణం నుండి ఆ పవనాలు వస్తాయి. అది అడుగుతున్నాడు, ఏమయ్యా యోబు, నువ్వు ఆ ఛాంబర్స్ ఆఫ్ ది సౌత్ గురించి చెప్పగలవా? తెల్లమామ వేశాడు, నాకేం తెలియదు ప్రభువా. ఆనోకు తెలుసు, వధువుకి తెలుసు. నమ్ముతున్నారా? ఆనోకు తెలిసినప్పుడు వధువు కూడా తెలియపరచబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ మాత్రము ఏది దేవుడు మరుగుగా ఉంచనే ఉంచడు. కనుక ఎప్పుడైతే ఆ యొక్క ఛాంబర్స్ ఏమున్నాయంట, అవి ఆకాశంలో చూస్తే 2 ఐలాండ్స్, అంటే ఐలాండ్ ఏమంటారు, ద్వీపాలు, ఆకాశంలో ద్వీపాల్లాగా ఉన్నాయంట. అక్కడ ఏమీ లేవు, కానీ అక్కడి నుంచి ఏమొస్తుంది? ఒక పీడనం వస్తుంది. ఆకాశంలో ఒక ద్వీపము, భూలోకంలో కూడా ఒక ద్వీపంలో ఒక ఆయన వేశారు. ఎవరైనా ఆయన కూడా వధువుకి పొంగుతే అక్కడి నుంచే ప్రారంభమైందంట యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అనే పీడనము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ప్రెషర్ అక్కడి నుంచే ప్రారంభమైందంట. అన్ని చోట్ల నక్షత్రాలు ఉన్నాయి, ఇక్కడే నక్షత్రాలు లేవు అని అనుకోట్లా. అక్కడ పెట్టింది ఏంటంటే ఋతుపవనము జరగాలంటే అది ఉండాలి ఆకాశంలో. ఈరోజు ఆ ద్వీపంలో యోహాను వేస్తేనే కానీ ఆ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్ష పవనాలన్నీ ముందుకు రావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాన్ని అడిగాడు, చెప్పగలవా యోబు అని. యోబు ఏమీ చెప్పలేకపోయాడు. కనుక అది ఎలా ఉంటుందంటే 80 నుంచి 20% చందమామ కంటే పెద్దగా ఉంటాయంట అవి. కనుక దాన్ని ఈ నావిగేషన్ చేస్తారు కదా, నైట్లో ఓడ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఓడ ప్రయాణం చేసేవాడు దాన్ని ఏమంటారంట? కోల్ శాక్. కోల్ శాక్ అంటే బొగ్గు సంచి. ఏ సంచి?
బొగ్గు సంచి. బొగ్గు అంటే ఏంటండి? కోలేనా? ఆ బొగ్గుకి ఎక్కువ ప్రెషర్ పెడితే కోల్ ఏముందట? When coal is pressurized, it will become diamond. ఏమవుతాడ? బొగ్గు విపరీతమైన ఒత్తిడిలో పెడితే ఆ బొగ్గుని ఏమవుతుందంట? డైమండ్ అయిపోతుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఈ బొగ్గు లాంటి మన దేహము, మన జీవితము, ఈ రక్త మాంసములు, ఈ మట్టి దేహము ఒత్తిడిలో ఎప్పుడైతే వెళతాయో నీవు డైమండ్గా మారుతున్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోబు చెప్పగలవా ఇది అన్నాడంట. యోబు చెప్పలేకపోయాడు. కనుక చూడండి, ఆ యొక్క కృత్తిగా నక్షత్రము, ఆ యొక్క మృగశిర, ఆ యొక్క అరుంధతి నక్షత్రము, ఈ ఛాంబర్స్ ఆఫ్ ది సౌత్, ఇవన్నీ యోబుని అడిగితే యోబు చెప్పలేకపోయాడు. కానీ ఇవన్నీ హానోకు చూసి ఆ యొక్క పిరమిడ్లోనే పొందుపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక యోబు కంటే మనము ప్రియులము. ఆమేన్. భక్తుల కంటే మనము ప్రియులము. మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కానే కాదు. కనుక అంత విలువైన స్థానంలో మనల్ని దేవుడు పెట్టుకున్నాడు. మన విలువ ఆయన. దేవుడు వాక్యాన్ని దీవించును.